దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్వాస జీవితము సాక్ష్య జీవితం. మనందరికీ ఒక సాక్ష్యం ఉండాలి. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు పూర్వం దోషకుడను, హింసకుడను, హానికరుడను, ఇప్పుడైతే ప్రభువును తన పరిచర్యకు నియమించాడు. అవును, దేవుని బిడ్డ ద్వారా సాక్ష్యం చెప్పడం వలన రెండు ఉపకారాలు ఏంటంటే, మనము సాతాన్ను జయిస్తాము. రెండోది, విశ్వాసములో మనం ఏమవుతాం. మనం సాక్ష్యం చెప్పమంటే భయపడిపోతూ ఉంటారు. ఏమండి, దేవుని గురించి నువ్వు చెప్పాలి, నిలబడాలి, స్టాండ్ అవ్వాలి. ఎక్కడైనా సరే, ఒకటి ఇక్కడ కాకపోయినా మరి ఎక్కడైనా. నా జీవితంలో నేను మరి ఎక్కడైనా సరే సాక్ష్యం చెప్పాడు. బస్సులో సాక్ష్యం, ట్రైన్లో సాక్ష్యం చెప్పాడు. ఈవెన్ ఫ్లైట్ ఎక్కినప్పుడు కూడా, దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు, మరి ఆ ప్రాంతాలు అమెరికా వెళ్ళినప్పుడు కూడా మరి ప్రక్కవాడికి నా సాక్ష్యాన్ని చెప్పాను. కాబట్టి సాక్ష్యం చెప్పడానికి మనం ఎప్పుడు కూడా మరి భయపడకూడదు, ధైర్యంతో ముందుకు రావాలి. మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నాకు మంచి సాక్ష్యాన్ని ఇవ్వండి. చెప్తాండి. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లో, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లో, ఆత్మాభిషేకం ఆత్మీయ రూపుడ, ఆత్మాభిషేకం ఆత్మీయ రూపుడ, ప్రియ యేసుని చితివి ప్రియమార నా హృదయం ముదమార హసే జోనా హృదయా తండ్రి, మీకు వందనములు. ఉదయకాలం మీ సన్నిధి మాతో ఉంచారు. మీ కృపచేత మమ్మల్ని బాధపరచండి నాయన. ఇదిగో మీ దాసుడు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నాయన, ప్రతి వారిని మరి ఉజ్జీవింపచేసి బలపరిచి మీ సాక్షులుగా జీవించే కృప చేయండి. తిరిగి నీ వాక్యమును మాకు అనుకరించండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని విందాము. దయచేసి దేవుని వాక్యాన్ని మనము అంగీకరించినప్పుడు దేవుడి కార్యాలు మన పక్షంగా జరిగిస్తూ ఉంటాడు. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6 నుండి 8 వచనాలు చదువుకుందాం. 6, 7, 8 వచనాలు చదువుదాము. దేవుని వాక్యంలో, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొని వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. రైట్. వాక్యాన్ని వింటున్నప్పుడు మీ సెల్ ఫోన్లు అన్నీ సైలెంట్లో పెట్టండి. ఇంకా చాలామంది సెల్ ఫోన్లు మోగిస్తున్నా. చిన్నపిల్లలు ఉన్న వారిని ఆదివారం బడిలోని పంపించండి. మీ దగ్గర పెట్టుకోవద్దు. చిన్నపిల్లలని మీ ప్రక్క సీట్లు ఖాళీ ఉన్నాయి, ఫిల్ చేయండి, అవకాశాన్ని ఇవ్వండి. తెస్సలోనిక సంఘమును గురించినటువంటి వివరణ అపోస్తలుడైన పౌలు చక్కగా ఇక్కడ వివరించాడు. ఆయన 2వ మిషనరీ జర్నీలో, పౌలు గారు 3 మిషనరీ జర్నీలు చేశారు. ఆ సెకండ్ మిషనరీ జర్నీలో తెస్సలోనిక అనే పట్టణాన్ని ఆయన దర్శించాడు. వాస్తవంగా తెస్సలోనిక అనేటువంటిది మరి చిన్న ఆసియాలో ఉన్నటువంటి ఒక పట్టణం. దేవుని బిడ్డ ద్వారా మరి ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు అక్కడ. వాస్తవంగా ఆయన అక్కడ మరి దెబ్బలు కొట్టారు, ఈడ్చారు ఆయన్ని. సువార్త చెప్పినప్పుడు మరికొక మాట ఏంటంటే,
భూలోకాన్ని తలక్రిందు చేయవారు ఇక్కడ కూడా వచ్చారు అని అనేకులు వారిని గురించి సాక్ష్యం చెప్పారు. ఆ పట్టణంలో దైవజనుడు అడుగు పెట్టినప్పుడు ఎంతోమంది, ఎన్నో దురాత్మలు ఆ యొక్క ప్రాంతం నుంచి వెడలిపోయినాయి. ఎంతోమంది శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థత పొందినట్లు చరిత్ర చెప్తూ ఉంది. అయితే ఈ యొక్క తెస్సలోనిక సంఘము మరి అనేకమైనటువంటి గొప్ప ఉపద్రవాల్లో, శ్రమల్లో ఉంది. ఆ శ్రమల్లో ఉన్నప్పటికీ కూడా మరి పరిశుద్ధాత్మ వలన చేత ఆనందం వారికి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. లోకంలో నీకు ఇవ్వబడిన ఆనందాల కంటే దేవుని ఆత్మతో నువ్వు నింపబడినప్పుడు నీకు మరి నిత్య ఆనందం ఉంటుంది అనే మాట చూస్తున్నాం. ఈ రోజుల్లో మరి ఈ ఆనందాన్ని అనుభవించాలి, మన జీవితంలో సంతోషం అనుభవించాలి. కోట్ల ఆస్తుంటే ఏదో ఆనందం అనుకుంటారు చాలామంది. లేకపోతే నా చుట్టూ ఒక 100 మంది బ్యాచ్ ఉంటే ఆనందం అనుకుంటారు. లేకపోతే నాకు ఒక 5 కేజీలు బంగారం ఉంటే ఆనందం అనుకుంటారు. నిజమైన సంతోషము పరిశుద్ధాత్మలో ఏం చేయాలా? ఆనందించాలి. అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి? పరలోకం అంటే ఏదో మాట వింటాం. దేవుని యొక్క రాజ్యాన్ని గురించి వ్రాయబడినటువంటి విషయాలు ఏంటంటే చూడండి, రోమాపత్రిక 14వ అధ్యాయము 17వ వచనంలో పౌలు గారు అదే పత్రిక రాస్తూ, దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందది ఆనందమై ఉన్నది. దేవుని రాజ్యం అంటే ఏంటి? ఇంకా దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళలేదు, కానీ దేవుని రాజ్యాన్ని అనుభవిస్తున్నాం. ఇక్కడ దేవుని రాజ్యాన్ని మన జీవితంలో అనుభవించే వ్యక్తులుగా ఉన్నాం. అసలు దేవుని రాజ్యం అంటే అర్థం ఏంటంటే నీతియు భోజనము పానము కాదు. కొంతమందికి మంచి భోజనం ఉంటే ఇంకా వాళ్ళకి అదొక రకంగా ఉంటుంది. చూడండి, చాలామందికి అంట కడుపే కైలాసం అంట. కడుపు నిండితే చాలు వాళ్ళకి, మంచి బిర్యానీ ఉంటే చాలు వాళ్ళకి. ఈనాడు చాలామంది మరి జీవితంలో దాని కొరకే వారు బ్రతుకుతూ ఉన్నారు. మరి మా అత్తమ్మ గారు ఒక మాట చెప్పేది ఇక్కడ కోదమూరు. మరి కోదమూరులో ఒక రైతు, మరి ఆయన ముద్దపప్పుకి, ఆవకాయ పచ్చడికి, నెయ్యికి 3 ఎకరాలు అమ్మేశాడట. అంటే రోజు ఏంటి ఆయన పని? ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి, నెయ్యి. ఇంక రోజు తింటున్నప్పుడు అమ్మేశాడు. ఒకరోజు డామును చచ్చిపోయాడు. కొంతమంది తిండిపోతూ ఉంటారండి. వాడికి ఎంతసేపు ఒక తిండిపోతాను. మితంగా తినాలి. ఎందుకు జబ్బులు ఎక్కువ పెరుగుతున్నాయి? డాక్టర్లు చెప్తున్నారు మితంగా తినండి. మితంగా తినండి అంటే చెప్పండి, 3 సార్లు కదా 4 సార్లు కూడా తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని వాక్యం చెబుతోంది భోజనం కాదు, పానం కాదు, కానీ నీతియు సమాధానము. చెప్పండి, ద రైచియస్నెస్ అండ్ ద పీస్ అండ్ ద హ్యాపీనెస్ ఇన్ హోలీ స్పిరిట్. ఈ నీతి నీ జీవితంలో ఉండాలి. నీతిమంతులుగా జీవించడం అనేది దేవుని యొక్క వాక్యాన్ని మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ తెస్సలోనిక సంఘము ప్రభువులో వారు ఆనందించారు. పరిశుద్ధాత్మలో ఏం చేశారు? ఆనందించారు. ఈరోజు దేవుని ఆత్మలో నువ్వు నింపబడినటువంటి ఒక అనుభవం కావాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో వారు దేవుని వాక్యాన్ని ఏం చేశారు? కష్టాల్లో, శ్రమల్లో కూడా వారు ఏం చేశారు? అంగీకరించారు. మరి దేవుని వాక్యాన్ని వినడం వేరు, అంగీకరించడం వేరు. తేనె గురించి వినడం వేరు, కొండ తేనె గురించి వినటం వేరు, కొండ తేనె తినటం వేరు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీద ఎంతమంది కొండ తేనె తిన్నారు? మామూలు తేనె కాదు. నేను ఏజెన్సీలో డొంకరాయ్ అనే స్థలంలో ఒక 6 నెలలు సేవ చేశాను. రాజమండ్రి రాకముందు లోయర్ సీజర్ అంటారు దాన్ని. ఆ ప్రాంతంలో ఒరిస్సా వాళ్ళు అక్కడ కొండ తేనె తెచ్చేవాళ్ళు, ఎక్కడి నుంచో అడవిలోంచి తెచ్చేవాళ్ళు. మరి ఆ కొండ తేనె అమ్మేవాళ్ళు. కొండ తేనె అంటే ఆ తేనెటీగలు చాలా పెద్దగా ఉండేవి. మామూలు తేనెటీగలు కుడితే ఏదో కొంచెం బాధ ఉంటుంది, కానీ కొండ ఈగలు అంటారు వాటి, చాలా భయంకరమైన, వెంటనే సరైనటువంటి వైద్యం చేయించకపోతే చచ్చిపోతారు. అంత భయంకర పరిస్థితుల్లో కొండ తేనెను వాళ్ళు ఎట్లనో తీసుకొచ్చేవాళ్ళు. దాని గురించి మరి నేను చాలాసార్లు విన్నాను, కానీ అప్పుడే తిన్నాను నేను ఆ కొండ తేనె. దేవుని వాక్యాన్ని వింటున్నాం మంచిదే, కానీ
వాక్యాన్ని రుచి చూస్తున్నావా? వాక్యాన్ని నీవు అంగీకరించేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం తేట చూస్తాం. దైవ గ్రంథాన్ని మనం చూసినట్లయితే యాకోబు అనేటువంటి ఆయన, యాకోబు అంటే క్రొత్త నిబంధనలో యాకోబు, ఈయన పాత నిబంధనలో యాకోబుని జాకబ్ అంటారు, క్రొత్త నిబంధనలో యాకోబుని జేమ్స్ అంటారు. ఈయన యేసు ప్రభు సోదరుడు. ఈయన యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన అద్భుతాలను గురించి వింటున్నాడు. ఒక రీతిగా చెప్పాలంటే ఆయన యేసు ప్రభుకి సహోదరుడుగానే ఉన్నాడు, కానీ రక్షణ పొందలేదు. ఏమండి, ఎందుకు చెప్పండి? యేసు ప్రభు కూడా మా ఇంటి వాడే కదా, మా ఇంట్లో వాళ్ళే కదా అన్నట్టుగా ఉన్నాడు. కానీ దేవుని బిడ్డ ద్వారా ఆయన పునరుత్థానమైన తర్వాత యాకోబు రక్షణ పొందాడు. దేవునికి స్తోత్రం. వాస్తవంగానే చరిత్ర చెప్పాలంటే భయంకరమైనటువంటి దుష్టత్వంలో ఉన్నాడు, భయంకర దుర్మార్గతలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అంగీకరించాడో సంపూర్ణమైనటువంటి రక్షణ కలిగితే దేవునికి స్తోత్రం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని ఈ సందర్భంగా చదువుదాం. అందుచేత యాకోబు పత్రిక 1:21 సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి నీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. వాక్యము లేకుండా నీకు రక్షణ కలగదు. కొంతమంది అంటారు, మేము ఇంటికాడే ఉంటామండి, ఇంటికాడే ప్రార్థన చేసుకుంటామండి, మాకు రక్షణ ఇవ్వమనండి. ఎవడు ఎప్పుడు కూడా నువ్వు వాక్యాన్ని వినకుండా, సువార్త వినకుండా, వాక్యం నీలో నాటబడకుండా నువ్వు రక్షించబడవు. అందుకే ఇక్కడ బైబిల్లో సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వం అంటే అర్థం ఏంటి? బాగా త్రాగుతాడు, రోడ్డు మీదకి వస్తాడు, ఫుల్గా త్రాగి సవాల్ చేస్తాడు. ఎవడొస్తాడు రండి రా, ఏమండి? అదే వెర్రవీగుచున్న దుష్టత్వము, వెర్రవీగుచున్న దుష్టత్వము. దేవుని బిడ్డ ద్వారా గమనిస్తున్నావు ఈ రోజులో ఈ వెర్రవీగుచున్న దుష్టత్వం, సమస్త కల్మషము, ఇవన్నీ కూడా మానుకోవాలంటే నువ్వు దేవుని వాక్యమును సాత్వికంతో ఏం చేయాలా? అంగీకరించాలి. నువ్వు అంగీకరించే వ్యక్తిగా ఉండాలి, రిసీవ్ చేసుకునే వ్యక్తిగా ఉండాలి దేవుని వాక్యాన్ని. అప్పుడు దేవుని కార్యము నీదో జరుగుతుంది. కొంతమంది సాత్వికం ఉండదు. ఖమ్మంలో ఒకసారి వాక్యం చెబుతుంటే రాత్రి 10:30 టైము ఒక వ్యక్తి నన్ను కొట్టడానికి లేచి నిలబడ్డాడంట. ఏంటి పాస్టర్ గారు నా సంగతే చెబుతున్నాడు ఈయన? అతను త్రాగుబోతైన వ్యక్తి. ఆ రోజు ఎందుకు పరిశుద్ధాత్మదేవుడు వాక్యాన్ని అందిస్తుంటే అతని గురించి నా గురించి చెప్తున్నాడు ఈయన నుంచి కొట్టడానికి వస్తుంటే అలా లేచి నిలబడుతుంటే ఎవరో పక్క నుండి కూర్చోబెడుతున్నారంట. ఎవరు లేరు, అందరూ వింటున్నారు. ఎవరు ఈ భుజం పెట్టి కూర్చోబెడుతున్నారు. దేవుని బిడ్డ ద్వారా ఆ తర్వాత పూర్తిగా విన్నాడు. దేవుడు అద్భుతంగా అతను మార్చాడు. దేవునికి స్తోత్రం. వాక్యము నీ జీవితాన్ని, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నీ దుష్టత్వం ఎంత భయంకరమైందైనా కల్మషాన్ని ఏం చేస్తాడు? తీసివేస్తాడు. సర్జన్స్ ఉంటారు, డాక్టర్స్ మనందరికీ తెలుసు, ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసి ఏం చేస్తారు? ఆయన ఆ కల్మషం అంతా తీసేస్తారు. మీరు ఆపరేషన్ థియేటర్లో మనం చూస్తాం కదా, కల్మషం అంతా తీసేసి మరలా ప్రేమ గల చేతులతో ఏమేస్తారు? సుసర్స్ వేస్తారు, కుట్లు వేస్తారు. ఏమండి? కత్తితో కోసేస్తాడు. నైఫ్ ఆపరేషన్ థియేటర్లో మనం చూస్తే ఏమండి చాలా పదునైనటువంటి పరికరాలు అక్కడ ఉంటాయి. 2001లో నేను హైదరాబాదులో కేర్ హాస్పిటల్లో బైపాస్ సర్జరీ చేశారు. నాకు 6 గంటలు చేశారు, 6 అవర్స్ చేశారు. నన్ను తీసుకెళ్ళారు, థియేటర్లో తీసుకెళ్ళారు. ఆ కేర్ హాస్పిటల్లో తీసుకెళ్తున్నప్పుడు అలా చూస్తున్నాను నేను. ఆ థియేటర్ అంతా కూడా, ఆపరేషన్ థియేటర్ అంతా కూడా తడతడ మెరిసేటువంటి కొంచెం నాకు భయం కలిగింది, ఏం జరుగుద్దని. నేను అలా అనుకునేసరికి నేను మత్తులోకి వెళ్ళిపోయాను. అలా అనుకుంటున్నాను, ఇంకా నాకేం లేదు. ఆఫ్టర్ 6 అవర్స్ 6-7 గంటల తర్వాత తీసుకొచ్చి మీద ఐసీయూలో వేశారు. అప్పటికి కళ్ళు తెరవలేదు. ఏమండి? నేను ఆ తర్వాత డాక్టర్ గారిని అడిగాను. డాక్టర్ గారు ఆయన
రమణ్ రాజు గారని ఆయన అప్పుడు తర్వాత సర్జన్, ఆయన హార్ట్ సర్జన్ కావండి, ఆయన చెప్పారు కొన్ని విషయాలు. దేవుని బిడ్డ ద్వారా డాక్టర్స్ చేసేటువంటి గొప్ప పని ఏంటంటే కల్మషమును తీసివేసి మరదాన్ని ఒక నూతన వ్యక్తిగా చేస్తారు. దేవునికి స్తోత్రం కావండి. దేవుని వాక్యం అలాంటిదే. దేవుని వాక్యం ఒక కత్తి వంటిది అనే దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ఈ మాట చూడండి. 2వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుతున్నాము. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును అపోస్తలులను అడుగగా, ఆ పుట్టినోట్లో ఉంది చూడండి, నొచ్చుకొని అనే మాటకి ఏముందో చూడండి, పొడవబడి. అంటే పేతురు గారు పొడిచాడా వాళ్ళని? పొడిచాడండి. వాస్తవంగా దేవుని వాక్యము కత్తి వంటిది. ఆ కత్తితో మనం పొడవబడుతూ ఉన్నాం. వాక్యము 2 అంచు కలిగినటువంటి ఖడ్గము. కత్తికి ఎప్పుడు ఒక అంచు ఉంటుంది, కానీ 2 అంచులు ఖడ్గం ఉంటుంది. ఎటువైపు కోసినా కూడా ఇటు చెప్పేవారిని కోస్తూ ఉంటుంది, వినేవారిని చేస్తూ ఉంటుంది. పొడవబడ్డారట వాళ్ళు. అయ్యా మేమేం చేయాలండి ఇప్పుడు? మేమేం చేయాలి? ఎప్పుడైనా అడిగావు నువ్వు? ఎప్పుడైనా దేవుని సేవకులను కలుసుకొని అసలు అయ్యా నేను ఏం చేయాలి రక్షణ పొందాలంటే, పరలోకం అంటే ఏం చేయాలి? ఈరోజు చాలామంది దేవుని సేవకులు, దైవజనులు అంటే దూరంగా పారిపోతూ ఉంటారు. ఒక యవనస్తుడిని ఎరుగుతున్నాను, వాడి ఇంటికి వెళ్తుంటే గోడ దూకి పారిపోయేవాడు అతను. అమ్మ చంద్రకాంతమ్మ గారు, ఆ అమ్మ తల్లి విధవరాదు, ఆమె ఒకటే కొడుకు. ఏంటమ్మా నేను వస్తుంటే మీ అబ్బాయి పారిపోతున్నాడు. అదేంటోనండి అయ్యా, వాడికి ఇష్టం ఉంటుందండి, మందిరానికి రాడు, వాక్యం వినడు, పైగా మీరు వచ్చేదో చెప్తుంటే చెవి ఇయ్యడు. దేవుని బిడ్డ ద్వారా చాలా విచారం, పాడైపోయాడు. భయంకరమైనటువంటి జారత్వంలో వివాహం కాకముందే తప్పిపోయాడు, జీవితంలో చెడిపోయాడు. చివరికి HIV వచ్చింది, ఎయిడ్స్ వచ్చింది. చివరికి యవ్వనంలోనే 30 years ఏజ్లో చనిపోయాడు అతను. దేవుని సేవకులు నీ ఇంటికి వస్తున్నప్పుడు, లేక దేవుని బిడ్డలు నీ ఇంటికి వస్తున్నప్పుడు ప్రేమపూర్వకంగా చేర్చుకుంటున్నావా? హృదయపూర్వకంగా చేర్చుకుంటున్నావా? మాటలు వింటున్నావా నువ్వు? అమ్మో, ఈ దేవుని సేవకులు వచ్చారండి, తిండిపోతుందండి, ఎక్కడ భోజనం పెట్టాలి మనం? నెల్లూరు పట్టణంలో ఒకసారి ఒక దేవుని సేవకుడు వాక్యం చెబుతూ ఉంటే ఒక విశ్వాసి భర్త రక్షణ పొందాడు, భార్యకు రక్షణ లేదు. భర్త మీటింగ్కి వెళ్ళాడు, వాక్యం అంతా దైవ సేవకుని కలిసి, అయ్యగారు రేపు మా ఇంటిలో భోజనం చేయండి, మీరు వచ్చి ప్రార్థన చేయండి, మా ఇంటి రక్షణ కొరకు ప్రార్థన చేయండి అని అడిగాడు. సరే దేవుని సేవకుడు సరే వస్తానని మాట ఇచ్చాడు. ఆ మధ్యాహ్నం ఆ ఇంటికి ఈ లోపల భార్య భర్తల మధ్య పెద్ద సంభాషణ చెప్పాడు భార్యకి, చూడు రేపు మన ఇంటికి దేవుని సేవకులు వస్తున్నారు, మంచి భోజనం పెడదాము. ఆమెకు రక్షణ లేదు, గయ్యాడిది, ఏకీవించేది కాదు భర్తతో. ఆయన ఎందుకు పిలిచే గుర్రం అంతా తింటాడు ఆయన? ఆ పాస్టర్ గుర్రం అంతా తింటాడు ఆయన? లేదు, ఆయన అలా కాదు, మంచి దేవుని సేవకుడు ఆయన, మనం ఏది పెడితే తింటాడు, నువ్వు అది అనకూడదని ఏదో భార్యను హెచ్చరించాడు. సరే చెప్పాడు. కొన్నిసార్లు చెప్పాలి నువ్వు ఇంట్లో. కొంతమంది చూడండి ఆ పరిస్థితిలో ఉంటారు. మధ్యాహ్నం దేవుని సేవకుడు వచ్చాడు. సరే ఆయన రాగానే ఆవిడకి ఒక 10 సంవత్సరాల పాప ఉంది, గుమ్మంలో నిలబెట్టింది. అమ్మ చూడు వస్తారంట ఆయన, చెప్పు నాకు అని ఈమె వంటగదిలో ఉంది. దైవజనుడు వస్తున్నాడు, రాగానే గుర్తుపట్టింది ఆ అమ్మాయి. ఎందుకంటే దేవుని సేవకులు తెలిసిపోతారు కదండి, తెలిసిపోతారు. పాస్టర్ గారంటే మీరేనండి అందట. అవునమ్మా నేను ఎలా తెలుసు నీకు అన్నాడు దేవుని సేవకుడు. మీరు గుర్రం అంత తింటారంట కదండి అన్న. అయిపోయింది, ఆ కుటుంబ బడాయి అయిపోయింది, పరువు. నీకు ఎలా తెలుసమ్మా నేను గుర్రం అంత తింటానని? మా అమ్మ చెప్పింది నిన్న. ఈ భార్య భర్త అనుకుంటుంటే ఎవరన్నారు? జాగ్రత్త. మీ బిడ్డల మధ్యలో మీ సంభాషణ ఎలా ఉంటుంది? చాలామంది పిల్లలు పాడైపడ్డ కారణం తల్లిదండ్రులే.
నీ బలహీనమైన మాటలు, నీ యొక్క పనికిరాని మాటలు. నిజంగా వాస్తవంగా ఆయన కొంచెం తినగలిగిన వాడే. ఆ రోజు కొంచెం తిని ప్రార్థన చేసి ఆ ఇంటి ఆమెకు సువార్త చెప్పాడట. చెప్పి ఆమె వెళ్ళిపోయాడు. నిజమైన దేవుని సేవకు తిండి కొరకు రారు నీ ఇంటికి. నువ్విచ్చే చెప్పండి, నువ్విచ్చే కాను కొరకు రారు, దేవుని సువార్తను ఎదురు తీసుకొస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకొరకు ఇక్కడ వాక్యం మనం చూసినప్పుడు వెర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించేది, మీ ఆత్మరక్షణ. నన్ను ఒక మాట చెప్పనివ్వండి, ఏదో ఒక అన్నిటికంటే ఆత్మరక్షణ గొప్పది. ఈ ప్రపంచంలో నీకు ఆ యొక్క ఆత్మరక్షణ నీకు అవసరమై ఉంది. శరీర రక్షణ కొరకు ఎన్ని చేస్తున్నాం మనం? శరీర రక్షణ కొరకు మంచి ఇల్లు కట్టుకుంటున్నాము, శరీర రక్షణ కొరకు మంచి వస్త్రాలు వేసుకుంటున్నాము, శరీర రక్షణ కొరకు మంచి భోజనం సిద్ధం చేసుకుంటున్నాము. ఆత్మ కొరకు ఏం చేసావు నువ్వు? ఆత్మ రక్షణ కొరకు ఏం చేస్తున్నావు? ఆత్మ నిత్యం ఉండడానికి నీ గృహం ఉందా? నువ్వు ఈ లోకాన్ని విడిచిపెడితే నీ గృహం ఉందా? ఈ లోకంలో ఉన్న మన గృహాలు మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. శాశ్వత గృహం ఏది? నిదూరమైన పట్టణము మనకిక్కడ లేదు అన్నాడు హెబ్రీ పత్రికలో. ఏమంటే ఎవరు ఈ ప్రపంచంలో, ఈ లోకంలో నిలిచుంటాము? ఎవరైనా కూడా ఎవరు నిలిచి ఉండేటువంటి నెపోలియన్ బోనాపేట్ అనేటువంటి ఆయన ఫ్రెంచ్ సామ్రాజ్యాన్ని ప్రపంచం అంతా చాలా వరకు వ్యాపింపజేశాడు. నా కత్తికి ఎదురు లేదు, నాకు ఎదురు లేదు, నేను ఎల్లప్పుడూ డిక్టేటర్గానే ఉంటానన్నాడు నెపోలియన్. ఏమండి, ఆ తదుపరి ఆ యొక్క రాజ్యాలను జయించాడు నెపోలియన్. అలెగ్జాండర్ జయించాడు, అలాగే నెపోలియన్ జయించాడు. చివరికి యుద్ధంలో ఓడిపోయాడు నెపోలియన్. బ్రిటిష్ వారు ఆయన సెంట్ హెలీనా అనే దీవిలో బంధించారు నెపోలియన్ని. సెంట్ హెలీనా అనే దీవిలో బంధించిన తర్వాత అక్కడే ఆ దీవిలోనే కృషించిపోయి చివరికి ఆత్మహత్య చేసుకుని నెపోలియన్ చనిపోయాడు. గొప్ప వీరుడే, ప్రపంచం అంతా ఆయన పేరు మ్రోగింది. కానీ ఒక సమయం వచ్చినప్పుడు ఏమైపోయాడు? ఆయన ముగించే ముందు ఆయన చివరి టైంలో చెప్పింది ఏంటంటే, నజరేయుడివైన యేసు నీవే గెలిచావు అన్నాడు. చప్పట్లు కొట్టి ప్రోత్సహించాడు. ఒకప్పుడు యేసయ్యను వ్యతిరేకించినటువంటి వాడు అతను, క్రైస్తవులను వ్యతిరేకించిన వాడు నెపోలియన్. దేవుని బిడ్డలారా, నీ బలం సరిపోదు, నీ జ్ఞానం పనికిరాదు, కొన్నిసార్లు నీ యొక్క జీవితంలో నీ పలుకుబడి పనికిరాదు. ఎవరి మీద ఆధారపడాలి? యేసయ్య మీద ఆధారపడాలి. ఆయన హత్తుకోవాలి. జాగ్రత్త వినండి, హత్తుకునే జీవితం కావాలి. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యమును అంగీకరిస్తున్నావా? లోబడుతున్నావు? సాత్వికంతో ఏం చేయాలట? ఏం చేయాలా? మోషే నీ చెప్పులు వీడు. ఏమండి, మోషే గొప్ప చదవరి. ఈజిప్ట్ దేశంలో ఆ రోజుల్లో పిహెచ్డి చేసిన వాడు మోజెస్. ఏమండి, గొప్ప చదువుకున్నవాడు. అలాంటి గొప్ప వ్యక్తి, ఫరో కుమారుడిగా పెరిగినటువంటి ఫరో తర్వాత మోషేకు ఆ యొక్క సింహాసనం వస్తుంది, ఆ ఈజిప్ట్ సామ్రాజ్యం. కానీ మోషే ఎంత సాత్వికం వచ్చిందండి, ఎంత సాత్వికం వచ్చింది. మోషే నీ చెప్పులు విడువు అని ప్రభు హోరేబు దగ్గర మాట్లాడినప్పుడు విశ్వాసముతో తన చెప్పులు ఏం చేశాడు? మండుచున్న పొద దగ్గర విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పుదంటే మామూలు చెప్పుదని నేను చెప్పట్లేదు. ఐగుప్తు దేశం నుంచి మోసుకొచ్చాడు మోషే. నరహత్య అనే చెప్పులు మోసుకొచ్చాడు. ఒక వ్యక్తిని చంపి పాతిపెట్టి వచ్చాడు. ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, నీ చెప్పులు, నీతో తీసుకొచ్చినటువంటి చెప్పులు, నీతో తీసుకొచ్చిన పాపమును, నీతో తీసుకొచ్చిన చెడును ఏం చేయాలి? ఇక్కడ ఎప్పుడైతే విడిచిపెట్టాడో మరదా ప్రభు మాట్లాడుతున్నాడు, మరదా నువ్వు ఐగుప్తుకి వెళ్ళి నా మాటలు ఫరో ఎదుట ప్రకటించు. ఈ దేవుని మాటలు మరి ఎక్కడ చెప్పాలి నువ్వు? మరి ఐగుప్తు నుంచే కదా పారిపోయి వచ్చాడు, భయపడి వచ్చాడు. కానీ మళ్ళీ ప్రభు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? మరదా నువ్వు ఫరో ఎదుటికి వెళ్ళి నా ప్రజలను విడిపించమని చెప్పు. ప్రభువా, అక్కడే తప్పు చేశాను కదయ్యా,
అక్కడే పొరపాటు చేశారు కదా, ఆ ఫరో నన్ను చంపుతాడేమో, ఎలా వెళ్తాను ప్రభా, అక్కడే నీ సాక్ష్యం స్టార్ట్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ చెడిపోయావో అక్కడే నీ సాక్ష్యం ప్రారంభం అవ్వాలి. హల్లెలూయా. కొంతమంది అంటారు, ఎక్కడైనా చెప్తాను కానండి, మా ఊరిదో చెప్పనండి. ఎందుకు ఆ ఊరిదో ఏమి లేదు అడగ. ఒక వ్యక్తి అన్నాడంట, ఇక్కడ మా ఊరోళ్ళు ఎవరు లేకపోతే పెద్దపుల్లి స్వామి చెప్తా అన్నాడంట. అంటే పెద్దపుల్లిని చంపానని చెప్తాడంట. మరి నువ్వు పెద్దపుల్లిని చంపావో పిల్లిని చంపావో ఎవరికి తెలుసు? ఎవరికి? నేను ఈ మధ్యకాలం మా గ్రామానికి వెళ్ళాను. మరొకసారి మా తల్లిదండ్రులు ఉన్నటువంటి ప్రాంతం మరలా చూడాలని ఆశతో ఆ ప్రాంతానికి వెళ్ళాను. మరి నెలగానే చాలామంది నన్ను ఎరిగిన వాళ్ళు అక్కడ ఉన్నారు. ఏమండి, నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు చాలామంది. ఇప్పటికీ మరి నా సాక్ష్యమును విన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి గొప్ప గొప్ప వాళ్ళు. ఏదైనప్పటికీ నీ సాక్ష్యం ఎక్కడ ఉండాలి? నీ ఊరిలో ఉండాలి, నీ ఇంటిలో ఉండాలి సాక్ష్యం. నీ భార్య చెప్పాలి నీ గురించి, నీ భర్త చెప్పాలి నీ గురించి, నీ తల్లిదండ్రులు చెప్పాలి నీ గురించి. ఏం చెప్తున్నారు? అవును, దేవుని బిడ్డ ద్వారా గమనించండి. మోషే మళ్ళా ఫరో ఎదుటికి ఏం చేశాడు? భయపడ్డా? భయపడలేదు. ముందన్నాడు, ప్రభా నోటి మాంద్యము మాటలు రావు నాయన. నత్తివాడా కొంచెం తప్పించుకోవడానికి. కొంతమంది దేవుని పని అంటే తప్పించుకుంటారు. అబ్బాయి కుదరదండి, మాట్లాడలేనండి, అది చేయండి. మీటింగ్లో ఎక్కడన్నా బయట మీటింగ్ మొదటి గంట సేపు చెప్తారు. దేవుని సన్నిధి ఎందుకు చెప్పదావు నువ్వు? చెప్పదని ప్రభు అంటే మానవునికి నోరిచ్చిన వాడు, అది అబద్ధం. మోషే చెప్పింది. మోషే నోటి మాంద్యం కదా వాడా. చూడండి, అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 22లో ఆయన సాక్ష్యం ఎలా చెప్పాడు. 7వ అధ్యాయం 22వ వచనం, మోషే ఐగుప్తు సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. హీ వాజ్ ఏ ఎక్స్పర్ట్ ఇన్ ది యాక్ట్స్ అండ్ డీడ్స్ అన్నాడు. మోషే ఐగుప్తు సకల విద్యలో ఏంటి? చదువుకునే వాళ్ళారా, మీరేమైనా ప్రావీణ్యత సంపాదిస్తున్నారా? ఇంటర్మీడియట్ 5 సార్లు, అప్పటికే 10th క్లాస్ 3 సార్లు. ఏంటి పాస్అవుట్? ఫెయిల్. ఇంకేం చదువు వస్తుంది? ఏమండి, ఈ రోజుల్లో నీ చదువులో నైపుణ్యత, సకల విద్యల్లో. అంటే సకల విద్య అంటే నేను ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. కొంతమంది పేకాట ఆడడంలో ఎక్స్పర్ట్స్ అన్నట్టు వాళ్ళు, త్రాగుబోతనంలో ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళు. అది కాదు, చదువులోనూ ఎక్స్పర్ట్గా ఉండాలి. జాన్ వెస్లీ గారు కాలేజీ చదువుతున్నప్పుడు, ఇంటర్మీడియట్లో జాయిన్ చేసినప్పుడు ఫీజు కట్టడానికి డబ్బులు లేవు మా దగ్గర. డాడీ చదువుతాను, 10th క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చాడు, హై స్కూల్ ఫస్ట్ వచ్చాడు. చదవటానికి అప్పుడు కాలేజీకి పంపించినా కూడా డబ్బులు. ప్రార్థన చేస్తాం, ప్రభా ఏంటి బిడ్డ చదువుతానంటున్నాడు అని మోకాళ్ళలోని పాస్టరమ్మ గారు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఎంపీసీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఆ తర్వాత మరి ఇంజనీరింగ్ చదువుతానేవాడు, ఇంజనీరింగ్కి వెళ్ళిపోతానేవాడు. సరే అవ్వలేదు. ఆ తర్వాత మరలా బిఎస్సీలోకి వెళ్ళాడు, ఎంఎస్సీలోనికి వెళ్ళాడు, పిహెచ్డి చేశాడు. ఇప్పటికి మనం చూస్తాం ఎంఎస్సీ పిహెచ్డి. ఇక్కడే కాదు, అమెరికాకు వెళ్ళినప్పుడు కూడా పిహెచ్డి చేశాడు. దేవుని 2 పిహెచ్డి చేశాడు. దేవుని స్తోత్రం. అదే అమెరికాకి వెళ్ళటానికి ఫస్ట్ అటెంప్ట్లో వీసా ఇవ్వలేదు ఈ అబ్బాయికి. మొట్టమొదటి చెన్నై వెళ్ళాడు, కాన్సులేట్కి వెళ్ళాడు, అమెరికన్ కాన్సులేట్కి వెళ్తే అబ్బాయి నువ్వు చిన్నవాడు, అప్పటికి దగ్గర 19 సంవత్సరాలు వయసు, నువ్వు వెళ్తే అక్కడే సెటిల్ అయిపోతావేమో. అన్నీ మాట్లాడారట. అన్నీ మాట్లాడి ఇంక ఇచ్చేస్తారనుకునే టైంలో సారీ, అక్కడ ఏం చెప్పరు మనకి మన అన్నీ వింటారు, సారీ అంటాడు, అంతే, రిజెక్ట్ చేసేస్తారు అంతే. ఆ 2వ అటెంప్ట్లో కలకత్తా వెళ్ళాడు. మళ్ళీ 2వసారి డాడీ ప్రయత్నం చేస్తాను,
ఎయిర్పోర్ట్ కాన్సులేట్కి వెళ్ళాడు, కలకత్తాలో అమెరికన్ కాన్సులేట్కి వెళ్ళాడు. వాళ్ళు అన్నీ మాట్లాడి సారీ అని ఇంటికి వచ్చి కొంచెం నిరాశపడ్డాడు. డాడీ 2 సార్లు రిజెక్ట్ అయిపోతే ఏంటి, నేను దేవుని చిత్తమా కాదా అని. ఏం పర్వాలేదు బాబు, తప్పకుండా నువ్వు ఓడిపోలేదు, మరలా నీకు ప్రభు ఏమిస్తాడు. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మనం ఓడిపోయామనుకుంటాం. దేవుని బిడ్డ ద్వారా మరలా ప్రార్థన చేశాను నేను. మరలా చివరిగా హైదరాబాద్ పంపించాను. హైదరాబాద్ పంపిస్తే ఒక లేడీ ఇంటర్వ్యూ చేసింది. ఆయన కాన్సులేట్లో ఒక లేడీ ఉందట. ఆమె కొన్ని ప్రశ్నలు అడిగింది. కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత ఆమె ఒకటే ప్రశ్న వేసిందట, నువ్వు మరి దేవుని సేవకి సమర్పించుకున్నాను అంటున్నావు కదా, వాట్ ఈస్ ద గ్రేట్ థింగ్ ఇన్ ది బైబుల్, గ్రేట్ టాపిక్ ఇన్ ద బైబుల్ అడిగిందట ఆమె. ఏమంటే వాళ్ళు అమెరికన్స్ అంటే వాళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళు, బైబిల్ అంతా తెలుసు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే ఆయనకి ఇచ్చే తలపెట్టి గాడ్స్ లవ్, దేవుని ప్రేమ. యోహాను 3:16 చెప్పాడు, దేవుడు లోకమును. ఆమె ఎంతో ఆనందించి పాస్పోర్ట్ తీసుకొని నువ్వు సెలెక్ట్ అయ్యావు, నీకు వీసా ఇచ్చి వచ్చేసింది. నేను కావండి 10 years వీసా. ఎంత? 10 సంవత్సరాలు వీసా. ఫెయిల్ అవ్వలేదు. కొన్నిసార్లు జీవితంలో ఫెయిల్ అయిపోయామేమో, నాకు అవట్లేదేమో, పరీక్షలో పాస్ అవ్వలేకపోతున్నాను, ఉద్యోగం రావడం ఫీల్ అవుతావు. మోకాళ్ళు దేవుని దగ్గర. ఒకటి తల్లిదండ్రులు అయితే మీరు మోకరించి అడగండి ప్రభువుని, దేవుడు కార్యం చేస్తాడు తప్పకుండా. హల్లెలూయా. అందుకొరకు దైవ గ్రంథంలో మనం గమనిస్తే చెప్పండి, వారు దేవుని వాక్యాన్ని ఏం చేశారు? అంగీకరించారు. అంగీకరిస్తున్నావా? యోహాను సువార్త 1:12 మనం చదువుతుంటే, తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఎవరికి ఏ అధికారం ఇస్తారని నీకు? ఈజ్ గివింగ్ ఏ అథారిటీ టు బికమ్ ఏ గాడ్స్ చిల్డ్రన్. మనము దేవుని పిల్లలము అవడానికి యేసు ప్రభువును అంగీకరిస్తే చెప్పండి, నీకు ఒక ఏమిచ్చాడు ఆయన? అధికారం. ఏమంటే ఒక అధికారం ఉంటారు, ఎప్పుడైనా సిగ్గుపడతారో వాళ్ళు? ఏమండి, కలెక్టర్ గారు ఉంటాడు, ఐఏఎస్ పాస్ అవుతాడు, ఏమండి ఆ టీవీ మెయింటైన్ చేస్తాడు. ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఆయన టీవీ మెయింటైన్ చేస్తాడు ఆయన. మరి మనకున్న అధికారం ఏంటి? దేవుని కుమారుడు. అధికారం దేవుని సేవకులుగా, దేవుని బిడ్డలుగా లోకంలో కనబడినప్పుడు నీకు ప్రభు అధికారము అనుకరిస్తున్నాడు. యేసుప్రభు వారు ఒకసారి చెప్తూ శిష్యులు అన్నారు, ప్రభు మరి మీరు మనం పంపిస్తున్నారు ఏంటి ప్రభు? దయ్యముల మీదను చెప్పండి, పాములు తేళ్ల మీద మీకేమిచ్చాను? అధికారం. దేవుని స్తోత్రం చెప్పండి. అధికారం ఇచ్చాడండి. అంతే. దేవుని బిడ్డలను చూసినప్పుడు దయ్యాలు పరిగెత్తుకెళ్ళిపోతాయండి. దురాత్మలు నిన్ను చూసినప్పుడు పారిపోతాయి, నువ్వు పారిపోవటం కాదు. దేవుడా గొప్ప ఏమిస్తాడు ఆయన? శక్తిని ఇస్తాడు. ఆయన అధికారంతో మనం నింపుతానని వాగ్దానము చేస్తున్నాడు. అధికారం ఇచ్చేటువంటి గొప్ప దేవుడు. రామచంద్రపురంలో మీటింగ్ జరుగుతుంటే వెళ్ళాను నేను. ఒక దేవుని సేవకుడు నేను ఇద్దరం తెల్లవారుజాము 5 గంటలకి, అప్పుడు అంత డెవలప్మెంట్ బస్ స్టాండ్ వెనక పొలాలు ఉంటాయి, ఇప్పటికీ ఉన్నాయేమో నాకు తెలియదు. రామచంద్రపురం బస్ స్టాండ్ వెనక తెల్లవారుజాము 5 గంటలకు చీకటిగా ఉంటే ఒక చాప తీసుకెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాం ఇద్దరం కూడా. చీకటిలోనే ప్రార్థన చేస్తున్నాం. మాకు తెలీదు, ఒక గజం దూరంలో త్రాచుపాము అలా పడగిప్పి ఆడుతూ ఉంది. గజం దూరం 3 అడుగులు అంతే. మేము చూడలేదు, మేమేం చేస్తున్నాం? ప్రార్థన. ఒక రైతు అక్కడి నుంచి చూసి, ఏమండి మీ వెనకాల పాము ఉందండి, త్రాచుపాము ఉందండి, మీరు గమనించండి అంటే, అప్పటివరకే కళ్ళు తెరిచి అలా చూసా, పక్కనే ఉంది, పడకి పాడుతాం. సరే ప్రార్థన ఇప్పటికి అయిపోయింది, ముగించాము. చాప చుట్టుకొని బైబిల్ పట్టుకొని వచ్చేస్తున్నాం. ఆయన అంటున్నాడు, బాబు ఎవరో మీరు, ఆ పాము మీద పగబట్టింది, మంత్రం వేసేయండి అన్నాడు. మంత్రం వేయించుకోవాలి మీరు, పాము మంత్రం. నేను చెప్పాను, అక్కడే వేసేసాం మంత్రం అన్నాను. దేవుని స్తోత్రం. అక్కడే వేసాం మంత్రం. ఏం మంత్రం? మన దగ్గర మంత్రాలు తంత్రాలు ఉన్నాయా?
దేవుని బిడ్డ దగ్గర మంత్రాలు తంత్రాలు ఉండవు, ఒకటే ఉంది, ప్రార్థననే. సాతాను ఎదురు నిలబడినప్పుడు, కీడును ఎదురు నిలబడినప్పుడు యేసు నామంలో నిన్ను గద్దిస్తున్నానండి, పారిపోతాయండి ఎవరిని కూడా, పారిపోతాయి ఎవరిని కూడా. కాబట్టి దేవుని బిడ్డ ద్వారా యాకోబు గారు చెప్పినట్లు వాక్యము నిన్ను నూతన పరుస్తుంది. తెస్సలోనిక సంఘము గొప్ప ఉపద్రవములో ఏం చేశారు? వాక్యాన్ని అంగీకరించారు. ఈ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. చూడండి 119వ కీర్తన 50వ వచనాన్ని త్వరగా చదువుదాం. 119వ కీర్తన 50వ వచనంలో నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో అదే నాకు నెమ్మది కలుగు చేయొచ్చు. నాకేమిచ్చింది? నెమ్మది ఇచ్చింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించింది. అదేంటండి, భోజనం చేస్తే బతుకుతాం కానీ వాక్యం బతికిస్తుందా? అవును. దేవుని వాక్యము నీ జీవితాన్ని బ్రతికించేది దేవుని వాక్యం. యేసుప్రభు కూడా చెప్పారు, మనుషుడు రొట్టె వదన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వదన జీవిస్తాం. మన ప్రభుత్వం దేవుని బిడ్డలు గమనించండి, వాక్యము ద్వారా నూతన పరచబడుతున్నాం. రష్యా దేశంలో ఒకసారిగా ఒక ప్రాంతంలో బాగా కొంచెం అవుట్స్కట్స్లో ఒక వ్యక్తి, అది బాగా అరణ్య ప్రాంతం కూడా, కొంచెం రోడ్డు మీద కూర్చొని ఆయన బైబిల్ చదువుతూ ఉన్నాడు. బైబిల్ చదువుకుంటున్నాడు, రోడ్డు మీద కూర్చొని తన ఇంటి ముందు వాక్యం చదువుతున్నాడు. ఈ లోపల రష్యాలో ఎక్కువగా నాస్తికులు, కమ్యూనిస్టు దేశం ఎక్కువగా, వాడు దేవుని నమ్మరు, బైబిల్ నమ్మరు. కాబట్టి నాస్తికుడు ఆ దారిలో పోతూ, ఏమయ్యా ఏం చదువుతున్నావు నువ్వు? నేను బైబిల్ చదువుతున్నాను అన్నాడు. బైబిల్ చదువుతున్నావా? అసలు దేవుడే లేడయ్యా, ఈ బైబిల్ సరైన గ్రంథం కాదు, ఎందుకు చదువుతున్నావు? నీకు వెర్రి పట్టింది, నీకు జ్ఞానం లేదా అని ఆ నాస్తికుడు అతనితో చెప్పినప్పుడు, అయ్యా మరి మీరెవరో తెలియదు, మరి నేను ఎవరినో నేను నీకు ఒకసారి చూపిస్తాను అన్నాడట. నువ్వెవరో రోడ్డు మీద కూర్చొని బైబిల్ చదువుతున్నావు, ఈ వాక్యం చదువుతున్నావు అన్నాడు. అదా కాదండి, రండి అని చెప్పి తనతో పాటు లోనకి తీసుకెళ్ళారట, ఆ అరణ్యంలో తీసుకెళ్ళారట. నేను ఎవరినో మీకు చెప్తాను అని తీసుకెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చోట 2 గదులు ఉన్నాయట. ఒక గది నిండా బంగారం ఉందట, విస్తారమైనటువంటి ధనం ఉంది, వజ్రాలు ఉన్నాయి, ఒక గది నిండా ఉన్నాయి. ఇంకొక చోట చూస్తే 2వ గది తెరిచాడట. ఈ నాస్తికుడికి ఆశ్చర్యం వేసింది, ఏంటో ఇతను రోడ్డు మీద కూర్చొని బైబిల్ చదువుతున్నాడు అనుకున్నాను, కానీ ఎంత ఉంది ఇతని దగ్గర. అంతేకాదండి, ఇంకా చూపిస్తాను. లోపలికి 2వ గది తీసుకెళ్తే ఆ గది నిండా మనిషి యొక్క అస్థిపంజరాలు, పుర్రెలు, ఎముకలన్నీ దుర్వాసన కొడుతుందట. అప్పుడు అన్నాడంట, అర్థమైందా నేను ఎవరినో అంటూ చెప్పాడట. నేను ఒకప్పుడు నరమాంస భక్షకుణ్ణి నేను. ఈ దారిలో పోయేవాళ్ళందరినీ చంపి వాళ్ళ ఆస్తులు, బంగారం అంతా ఈ గదిలో దాచిపెట్టాను. వారి శవాలన్నీ ఎక్కడ పడేస్తాను. చూడు ఎన్ని తలకాయలు ఉన్నాయో, ఎన్ని పురులు ఉన్నాయో, ఎన్ని ఎముకలు ఉన్నాయో. అంత దుర్మార్గుణ్ణి, అంత నరహంతకుణ్ణి, అలాంటి వ్యక్తినైన నన్ను ఒక దేవుని సేవకుడు ఈ ప్రాంతంలోకి వచ్చి నన్ను ప్రేమించి యేసు ప్రభు గురించి చెప్పారు. నాకు దేవుని ప్రేమను గురించి చెప్పినప్పుడు నా హృదయం మారింది. ఇంక అప్పటి నుంచి మనుషులను తినడం మానేశాను, నేను దోచుకోవడం మానేశాను, దోపిడీలు మానేశాను. సాత్వికంతో నింపబడిన వాడినై ఏం చేస్తున్నాను? దేవునితో సహవాసం చేస్తున్నాను. అప్పుడు ఇంకో మాట అన్నాడట, ఆ సహోదరుడు ఒక మాట చెప్పాడంట. మరి ఇప్పుడు చెప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడు చెప్పన్నాడంట. ఇంతవరకు ఏమన్నాడు ఇతను? దేవుడు ఎక్కడున్నాడో చూపించు అన్నాడు. చూపించాడు. దేవుని చూపించాలంటే ఏమైనా తీసుకొచ్చి విగ్రహం దాకా నిలబెడతాడా? విగ్రహం ఆయన చూపించాడు. అప్పుడు నాస్తికుని హృదయం కరుగుతుంది. ఇంకో మాట చెప్పాడు, దేవుడే లేకపోతే నేను మారను, నేను మారకపోతే నిన్ను కూడా తినేసేవాడు అన్నాడు. అయిపోయింది అక్కడితో. అంతే కదండి. మరి
ఇప్పుడు నువ్వు కూడా నా చేతులు ఏమయ్యాడు ఈరోజు నువ్వు బతికావంటే కారణం ఏంటి? ఈ దైవ గ్రంథమే. చప్పట్లు కొట్టి బ్రోపరిచారు. ఈ దైవ గ్రంథమే, ఈ బైబులే నిన్ను కూడా ఏం చేసింది? నన్ను బ్రతికిచ్చింది. అది బ్రతకడం అంటే. 3 పూటలు తినేసి నేను బతుకుతున్నాను, అది గొప్పతనంగా. జంతువులు బ్రతుకుతున్నాయి, మనం బతుకుతున్నాం. అదే నిజమైన బ్రతుకు నీకు ఉండాలి. నిజమైన బ్రతుకు బ్రతకాలి దేవుని కొరకు. ఒక మనిషిగా బ్రతకాలండి లోకంలో, ఒక జంతువుగా బ్రతకటం కాదు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నెమ్మది. నెమ్మది ఉందా? శాంతి ఉందా జీవితంలో? ఎక్కడ చూడండి ఈరోజు శాంతి లేదు, సమాధానం లేదు. ఎక్కడ శాంతి కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నారు, తీర్థయాత్రలు తిరుగుతున్నారు, ఆ ప్రక్క నుంచి ఈ ప్రక్క వెళ్తున్నారు. శాంతి దొరకట్లేదు. కానీ చివరికి భయంకరమైన మరణాలు సంభవిస్తూ ఉన్నాయి, దుర్మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డ ద్వారా యేసయ్య శాంతి దాత, శాంతిని ఇచ్చేటువంటి వాడు. అందుకొరకు దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు చెప్పండి, వారు గొప్ప ఉపద్రవం మందు వాక్యాన్ని ఏం చేశారు? అంగీకరించారు. నువ్వు అంగీకరిస్తున్నావా? నువ్వు దేవుని వాక్యాన్ని చదవకపోతే, దేవుని వాక్యాన్ని వినకపోతే సాతాను నిన్ను మోసం చేస్తాడు. ఈ లోకంలో వాక్యం ఎదిగిపోతే నిన్ను మోసం చేస్తాడు. ఎన్ని అబద్ధ బోధలు వచ్చినాయి, ఎన్ని దయ్యముల బోధలు. ఏమండి, యెహోవా సాక్షులు అనేవాళ్ళు వస్తారు. వాళ్ళు అంటారు మేము దేవుని వాక్యం చెప్తూ ఉంటారు, వాస్తవం చెప్పరు. వాడు చెప్పేది అంతా కూడా మీరు ఎప్పుడైనా మందిరానికి బయలుదేరే ముందు వస్తారు మీ ఇంటికి, మేము చెప్తాం వాక్యం అంటారు. నువ్వు కొంచెం చోటు ఇచ్చావంటే వాళ్ళు నరకం లేదు, పరలోకం లేదు, యేసుప్రభు దేవుడు కాదంటారు. వాళ్ళు మార్మన్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఏమండి, సైకిల్ చేసి తిరుగుతారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళు అదే చెప్తారు, ఈ బైబిల్ పాతదైపోయింది, మా దగ్గర క్రొత్త బైబిల్ ఉంది. అదే బైబిల్ లేదు వాళ్ళ దగ్గర. బుక్ ఆఫ్ మార్మన్, అది చాలా దయ్యముల బాధ. దయ్యములు. వాళ్ళ నాయకుడు ఒక ఆయన, వాడు ఆ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి, అతనికి ఏమండి 11 మంది భార్యదంట ఆయనకి. మరదావ చెప్తారు, కడపటి పరిశుద్ధుల సంఘం అని ఉంటుంది. లేటర్ డే సెయింట్స్ అంటాడు ఇంగ్లీష్లో. కడపటి పరిశుద్ధుల సంఘం. నేనంటారు కడపటి అపరిశుద్ధుదా. అలాంటి సంఘాలు ఉన్నాయి కొన్ని. అన్నీ దేవుని వాక్యం చెప్పే దేవుడు. అందరూ దేవుని వాక్యాన్ని బోధించరు, సత్యాన్ని బోధించరు. కొంతమంది చూడండి, నేను ఎక్కడికన్నా పోతానండి, ఎవరు చెప్పినా వినేస్తానండి. జాగ్రత్త, అన్నీ వినకూడనటువంటి దేవుని సన్నిధిలో నువ్వు జీవించేటువంటి ఒక అనుభవం కావాలని ప్రభు తేటగా మాట్లాడుతున్నాడు. అందుకే శాంతి సమాధానములు ఎవరిస్తారు? ఇస్తాడు. ఎంత గొప్ప దేవుడే. కొంతమూరులో ఒక సహోదరు ఉండేది, శారా వెమ్మల ఆమె పేరు. ఏఎన్ఎంగా చేసేది. కొంతమూరు సబ్ సెంటర్లో పనిచేసేది. భర్త చనిపోయాడు, 2 కుమారులు కుమార్తె. మందిరానికి వచ్చేది చక్కగా. అప్పుడు ఈ మందిరం కాదు, పాత మందిరానికి వచ్చేది. మంచి ప్రార్థన చేసేది ఆ బిడ్డల కొరకు. ఆ సబ్ సెంటర్లోనే క్వార్టర్లో ఉంటూ ఉండేది ఆమె. రోజు ఆమె క్రింద పడుకుంటే నల్ల త్రాచు ఆమె పక్కనే పడుకుందంట. ఆమె చేసేసరికి ఏముంది పక్కన? మనమైతే ఎగిరి గంతేసేస్తాం. అప్పుడు అంతే కదా. ఆమె చెప్పిన సాక్ష్యం, అక్కడే మోకరించి ప్రార్థన చేస్తుందంట. ప్రభువా, ఇది ఏ మాత్రం కీడు చేయడం. రాత్రంతా పడుకుందంట. అది ఈమె దగ్గరే. ఆ పిల్లలు పడుకుంది, ప్రార్థన చేసిందంట. అది ఏ వైపు నుంచి వచ్చిందో ఆ వైపు గడిపోయింది. దేవుని స్తోత్రం. ఎంత ప్రశాంతత లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తావు ఆ టైంలో? అదే ప్రశాంతత, అదే నెమ్మది. చెప్పండి, ప్రభు ఇస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యాన్ని మనం చూసినట్లయితే వారు వాక్యమును ఏం చేశారు చెప్పండి? అంగీకరించారు. రెండో విషయం మనం చూస్తే, వారు మమ్మును ప్రభువును, తెస్సలోనిక పత్రిక, వారు మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. ఎవరు పోలి నడిచారు? వాళ్ళు ఎవరు పోలి నడిచారు? మమ్మును ప్రభువును పోలి
క్రైస్తవ జీవితం ఎలాంటిది? విశ్వాస జీవితం. నీవు పోలి నడవాలి. నీదో దైవ సంబంధమైన పోలి కదా. ఈ రోజున మనం ఎవరిని పోజు నడుస్తారు? సినిమా యాక్టర్ని పోజు నడుస్తారు చాలామంది ఈ రోజుల్లో. ఆ సినిమా యాక్టర్ ఎలా డ్రెస్ చేసుకున్నారో అలా చేస్తారు. లోకం ఎలా ఉందో అలా ఉంటారు క్రైస్తవులు ఈ రోజుల్లో. నీదో ఒక ప్రత్యేకత ఉండాలి. నీ వస్త్రధారణలో ఒక ప్రత్యేకత ఉండాలి. సినిమా యాక్టర్లు ఉంటారు, సగం సగం బట్టలు తిరుగుతారు. వాళ్ళు దేవుని బిడ్డ అలాంటి వాళ్ళం కాదు. నిండుగా చెప్పండి, నిండుగా ఉండాలి నువ్వు. నేను రక్షణ పొందకముందు నేను అలాగే ఉండేవాడిని. దేవుని బిడ్డ ద్వారా లోకాన్ని పోలి నడుస్తున్నావా? నువ్వు లోకంలో ఉండవచ్చును కానీ చెప్పండి, లోకస్తులు లంచం తీసుకుంటున్నారు, నువ్వు తీసుకుంటున్నావు. ఇంకా నీకు వాళ్ళకి తేడా ఏంటి? లోకస్తులు బాగా త్రాగుతూ ఉన్నారు, నువ్వు తాగుతూనే ఉన్నావు. లోకస్తులు అబద్ధాలు ఆడుతున్నారు, బూతులు ఆడుతున్నారు, నువ్వు ఆడుతూనే ఉన్నావు. ఏం ప్రత్యేకత ఉంది ఇంకా జీవితంలో? నేను ఒక సంఘానికి వెళ్తే ఒక అమ్మాయి ఎవరు భాషలు మాట్లాడుతూ ఉంది. ప్రార్థనలో భాషలు గజిబిజిగా ఉంది కొంచెం. ఆ దేవుని సేవకుడు చెప్పాను, అమ్మాయిని కొంచెం ఆపండి, తర్వాత ఇంటికి వెళ్ళి మాట్లాడొచ్చుకోవచ్చు భాషలు. ఆయన చెప్పాడు, ఏం బూతులు కూడా మాట్లాడద్దండి అన్నాడు. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మని గంతు చేసి ఏమండి మారిందా? హృదయం మారదు, మనసు నిజంగా దేవుని పరిశుద్ధాత్మ నీలోనికి వస్తే నీ అంతరంగంలో పవిత్రత ఇస్తాడు. పవిత్రత, పరిశుద్ధత ఆయన ఇస్తాడు. మనం ఎవరిని పోజు నడుస్తారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక త్వరగా 5వ అధ్యాయం 1వ వచనం. 5వ అధ్యాయం 1వ వచనం చదవండి దేవుని వాక్యంలో. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. ఎలా నడవాలి నువ్వు? ఎలా నడవాలి? దేవుని పోలి. ప్రియులైన పిల్లలు అంటే ఎలా ఉండాలా? కొంతమంది ఉంటారు పిల్లలు ప్రియంగా ఉండరు, చెప్పిన మాట వినరు, లోపడరు. దేవుని వాక్యం చెబుతుంది, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవడం అనేది దేవుని వాక్యం చూస్తుంది. ఆ పత్రికలో ఆ అధ్యాయంలో మీరు చూస్తే పౌలు గారు 5 విషయాలు చెప్పారు ఎలా నడుచుకోవాలో. రెండవది చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే కొంచెం నేను ముందుకెళ్తాను. వాక్యాన్ని మనం చూస్తే మొదటిగా దేవుని పోలి నడుచుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, వాక్యాన్ని మనం చూసినట్లయితే 2వ వచనం చివరి భాగం, మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీరును ప్రేమ కలిగి ఉందా? ప్రేమ దేవుని పోలి నడవాలి మొదటి విషయం. రెండవది ప్రేమ కలిగి ఉండాలి. దైవికమైన ప్రేమ అంటే చెడు ప్రేమ కాదు నేను చెప్పేది. ఈరోజు యవ్వనస్తులు ఎలా ఉన్నారండి? చెడు ప్రేమ, ప్రేమ దోమ అని చెప్పి జీవితాలు పాడు చేసుకుంటారు, చదువులు పాడు చేసుకుంటూ ఉన్నారు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది చెడిపోతున్నారు. ఎందుకు? ఎవరో కనెక్ట్ అవుతారు. ఒక ఆమెకు యవనస్తుడు కనెక్ట్ అయిందంట, ఆ ఫోటో చూపించిందంట యవనస్తురాలుగా. ఆ తర్వాత ప్రేమలో పడిపోయాడు. డబ్బు పంపించు అంటే డబ్బు పంపిస్తా ఉన్నాడు. లక్షలు పంపించేశాడట. ఆఖరి ఒక రోజు, మరి నువ్వు ఈ సెల్ ఫోన్లోనే కనిపిస్తున్నావు, అసలు నాకు కనపడలేదు అంటే, హైదరాబాద్ రాచు నేను ఉన్నానని చెప్పిందంట. ఈయన సికింద్రాబాద్ దిగి స్టేషన్కి వెళ్తే ఒక ముసలి ఆమె నిలబడిందంట అక్కడ. నేనే ఇంతకాలం, అయ్యో ఎంత మోసం అంటే. జాగ్రత్త, సెల్ ఫోన్ చూసి మోసపోతారు చాలామంది, సోషల్ మీడియా మోసపోతున్నారు. దేవుని ప్రేమతో ఇస్సాకు తన భార్య అయిన రెబెకాను ఏం చేశాడట? ప్రేమించాను. నిజమైన ప్రేమించాడు కాబట్టి ఆమె కొరకు ప్రార్థన చేశాడు. రెబెకా గొడ్రాలుగా ఉందని ముందు ఎవరు చేశారు ప్రార్థన? భర్త చేయాలి ముందు. కొంతమంది వస్తారు, అమ్మ అయ్యగారు గర్భం లేదండి ప్రార్థన. నేనంటాను, మీ వారు ఎక్కడున్నారు? రాడండి. రావాలి, ఇద్దరు చేయాలి మోకరించి. ఒక కార్యం నీలో జరగాలంటే, నీటిలో జరగాలంటే భార్య భర్త ఇద్దరు ఏం చేయాలా? ఏకీభించి చేయాలి ప్రార్థన.
ఈ పరిచర్య కొరకు, సేవ కొరకు ఎంతో వెనక ప్రార్థన ఉంది దేవుని బట్టి. ఊరకే జరగదు ఇదంతా, ఊరకే రాలేదు ఇదంతా కూడా. దీని వెనక కన్నీటి ప్రార్థన. పాస్టరమ్మ గారు నేను తెల్లవారుజామున లేచి కన్నీటి ప్రార్థన, ప్రభువా ఈ సేవను జరిగించు. మందిరం లేదు ప్రభువా, ఒకసారి తినడానికి ఆహారం ఉండేది కాదు, పరిస్థితులు భిన్నంగా ఉండేవి. మా ప్రాంతంలో 10 మంది కొట్టడానికి వచ్చారు నన్ను. ఏమయ్యా పాస్టరు, మా వాళ్ళందరినీ మార్చేస్తున్నావు నువ్వు. నేను మార్చడం కాదయ్యా, యేసు ప్రభు. మా భార్యలు మారిపోతున్నారు. మారిపోతే మంచిదే కదా బాబు మీకు. ఆడేం చేసేవాళ్ళు, భర్త ఆ వర్క్కి వెళ్ళిపోగానే ఇటు సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళు, డబ్బులు మోసం చేసేవాళ్ళు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఎంత మార్పు వచ్చింది. చక్కగా ఇంటి దగ్గర ఉంటున్నారు. భర్త తెచ్చిన కష్టార్జితాన్ని పొదుపుగా వాడటం, మంచిగా ఉండటం, సినిమా దృష్టిగా మానేయటం, దేవుని కొరకు జీవిస్తుంటే ఎంత మార్పు వచ్చిందయ్యా. కాబట్టి మీకు తెలియట్లేదు యేసయ్య నమ్ముకుంటే అని అన్నప్పుడు. మొదటి రోజుల్లో కొంచెం నా మీద బాధపడి ఈర్ష్యపడ్డారు. ఆ తర్వాత దేవునికి స్తోత్రం, పేరు చెప్పను, ఇప్పుడు ఆడు కూడా వస్తున్నారు. దేవునికి స్తోత్రం. భార్య తన ప్రవర్తన ద్వారా, విశ్వాసం ద్వారా ఎవరు రాబోట్టొచ్చు అన్నారు. మన భార్య ద్వారానే భర్త రారు. ఎందుకంటే నా భార్య ఇంకా ఇయ్యాళ్ళండి బాబు, ప్రార్థన చేస్తుంది. కానీ అలా ఉన్నావా నీకు సాక్ష్యం? దేవుని బిడ్డ ద్వారా ప్రేమ కలిగి ఏం చేయాలా? అసలు నీ హృదయంలో ఏం రావాలి? యోసేపుకి తన తమ్ముడైన బెన్యామీను చూసినప్పుడు, మీరు ఆదికాండంలో ఉన్నాయి ఆ మాట, టైం లేదు ఇప్పుడు చెప్పడానికి. ప్రేమ పొరిది వచ్చిందట. ఎలా వచ్చింది? పొరిది అంటే అర్థం ఏంటి? ఆపుకు చెప్పాడు యోసేపు. తన తమ్ముడు కనపడగానే, అంటే ఇద్దరు రాహేలు కుమారులు, ఇద్దరు యోసేపు బెన్యామీను. ప్రేమ ఏమైంది? అలా రావాలండి, అలా రావాలని ఏదో ప్రేమ. ప్రేమలో త్యాగం కూడా ఉంది. ప్రేమిస్తున్నారంటే త్యాగం ఉండాలని ఏదో. దేవుని ప్రేమిస్తున్నావంటే దేవుని కొరకు ఏదో నువ్వు చేయాలి, ఒక కార్యం. ఒక సహోదరుని ప్రేమిస్తున్నావంటే సహోదర ప్రేమ నిజం ఉండాలి. ఎంత ఉంది ప్రేమ? ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడమన్నాడు. ద్వేషము కలిగి ఉండటకు ప్రయాసపడక్కరదా? చెద పురుగులు పుట్టినట్లే పుడుతుంది. ఫెస్ట్ ఉంటుంది, చెద ఉంటుంది. అది అనుకోకుండానే వచ్చేస్తుంది మన ఇంట్లో. కొంతమంది ద్వేషం, ఈర్ష్య, అసూయ పుట్టేస్తుంది. అలా ఉండదు. దేవుని బిడ్డ ద్వారా దేవుని వాక్యాన్ని చూస్తే ప్రేమ కలిగి ఏం చేయాలట చెప్పండి? నడుచుకోవాలి అనేటువంటి మాట తేటగా మనం చూస్తున్నాం. ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 10వ వచనం చదివినప్పుడు 5:10 చూడండి. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనది వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. వెలుగు సంబంధులు వీళ్ళు. క్రైస్తవులు అంటే అర్థం ఏంటి? చీకటి సంబంధులు కాదు వీళ్ళు. ఎవరు? నువ్వెక్కడుంటే అక్కడ లైట్ అనమాట, అంతే. నువ్వు వెలుగండి. నువ్వు ఎక్కడ ఒక ఇంటికి వెళ్ళావంటే నువ్వు వెలుగును తీసుకెళ్తున్నావు అక్కడికి. నీ ఇంటికి నువ్వు వెలుగై ఉన్నావు. వెలుగు సంబంధులుగా జీవించాలి. అమ్మ మీరు ఎవరు సంబంధులు అండి? మేము పలానా వాళ్ళ సంబంధులం అండి. మేము వెలుగు సంబంధులంగా జీవిస్తాం. నీలో వెలుగుందా? నీలో వెలుగుందా జీవితంలో? ఎన్లైటింగ్ ఉందా నీ జీవితంలో? వెలిగించబడిన వారంగా ఉండాలి. దేవుని బిడ్డ ద్వారా గమనించండి. మరి వాస్తవంగా సూర్యుడు ఉన్నాడు, వెలిగిస్తున్నాడు. చంద్రుడు స్వయం ప్రకాష్ కాదు, కానీ సూర్యుని వెలుగు చంద్రుడి మీద పడి మనకేమిస్తున్నాడు? మనం కూడా సూర్యుడమేనంట. ఆ సూర్యుడు కాదు, మనందరం దేవుని బిడ్డలు. ఎవరు వీళ్ళు? చదువుతారా? న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయానికి రండి. దేవుని వాక్యంలో న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాము. వాక్యాన్ని చూద్దాము. దైవ గ్రంథాన్ని చూసినప్పుడు 31వ వచనం, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు. 5వ అధ్యాయం 31వ వచనం, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. హల్లెలూయా. ఆయనను ప్రేమించువారు
ఎవరు ప్రభువును ప్రేమిస్తున్నారో వాళ్ళు ఎలాంటి వారట? బలముతో ఉదయించు సూర్యుడు. నువ్వే సూర్యుడు. ఇంకా నువ్వు సూర్య నమస్కారం చేయక్కర్లేదు. మా తాతయ్య గారు ఆయుర్వేదిక్ డాక్టర్ ఏదొరుదో ఆ తమ్ముదేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ కృపయా దేవ శరణాగత వచ్చదా త్రాహిమాం అనేదా శరణం నాస్తే సూర్య నమస్కారం చేసేవాడు. సంధ్యావందనం అంటారు దాన్ని. పాపోహం పాపకర్మ, నేను పాపిని, నా పాపదండి, నా కర్మదండి పాపం అని జీవితకాలం అంతా ధ్యానం చేసి చివరికి యేసుప్రభు నమ్మకం చచ్చిపోయాడు మా తాతయ్య గారు. నువ్వు సూర్య నమస్కారం చేయక్కర్లేదు. నీవే సూర్యుడు అని బైబిల్ చెబుతుంది. ఆయన ప్రేమించువారు బలముతో ఉదయించు. నీవే సూర్యుడు. దేవుని బిడ్డ ద్వారా ఈ యొక్క వెలుగుందా నీలోకి? నడుచుకోవాలి. వెలుగు సంబంధుల వలె చీకటి సంబంధం. అందుకొరకు వాక్యం మనం చూస్తే వారు మమ్మను ప్రభువును పూజం చేశారు. జాన్ వెస్లీ గారు ఇంగ్లాండ్ దేశంలో ఒకసారి ఒక యవనస్తుడికి బైబిల్ ఇచ్చాడట. బాబు ఈ బైబిల్ చదువు, ప్రభు నీతో మాట్లాడతాడు అని అంటే ఆ యవనస్తుడు చివరికి దేవుని బిడ్డ ద్వారా 6 నెలల తర్వాత మళ్ళీ జాన్ వెస్లీ గారిని కలిశాడట. కలిసి అడిగాడట వెస్లీ గారు, బాబు నేను ఇచ్చిన బైబిల్ చదివావా? అప్పుడు యవనస్తుడు చెప్పాడు, అయ్యగారు బైబిల్ అయితే చదవదు కానీ ఆ రోజు నుంచి మిమ్మును చదువుతానే ఉన్నాను అంట. దేవుని స్తోత్రం. మిమ్మును చదివానండి. అవును, మీలో ప్రభువుని చూశాను, నేను ప్రభువుని నమ్ముకున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. లోకం ఎవరు చూస్తారు? నిన్ను చూస్తారు. దేవుని గ్రంథాన్ని మనం చూసినప్పుడు ప్రభువుని పోయి నడుచుకోవాలి. మూడో విషయానికి మనం వస్తే చూడండి, తెస్సలోనిక సంఘాన్ని గురించి చెప్పాడు. మొదట మనం చదువుతాం కదా. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితేరే వాళ్ళు ఎగ్జాంపుల్గా ఉన్నారు. ఎక్కడ వాళ్ళు? మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ ఏమయ్యారు? వాళ్ళు మాదిరి అయ్యారు. వాళ్ళు ఒక మాదిరిగా ఉన్నారు, ఎగ్జాంపుల్గా ఉన్నారు. నిజమైన క్రైస్తవుడు విశ్వాస జీవితము నువ్వు అనేకులకు ఎలా ఉండాలా? మాసిదోనియా సంఘం అంటే బైబిల్లో చాలా గొప్ప సంఘం. మాసిదోనియా సంఘం, అలాంటి సంఘానికి ఈ తెస్సలోనిక సంఘము ఎలా ఉన్నారట? నన్ను మాట చెప్పనివ్వండి, నిన్ను చూసి మరొకడు ఒక మంచి విషయం నేర్చుకోవాలి. తండ్రిగా నిన్ను చూసిన కుమారుడు నిన్ను చూసి మంచి విషయం నేర్చుకోవాలి. తల్లిగా నిన్ను చూస్తున్న కుమార్తె ఒక మంచి విషయం నేర్చుకోవాలి. భర్తగా ఉన్న నీ జీవితాన్ని చూసి భార్య ఒక మంచి విషయం నేర్చుకోవాలి. నేర్చుకుంటున్నారా? మాదిరిగా ఉన్నావా? మాదిరి జీవితం ఉందా? వారు మాదిరిగా ఉన్నారు అనే మాట చూస్తుంది. ఎగ్జాంపుల్గా ఉండాలి. లోకానికి ఒక మాదిరిగా ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒక మిషనరీ పూర్వదినాల్లో గ్రామానికి సువార్త చెప్పాలని ఆయన అమెరికా నుంచి గ్రామానికి వస్తే ఎదురుగా గేదెలు కాసుకునే కూరగాడు ఎదురొచ్చాడంట. గేదెలు కాసుకుని పల్లెటూరు కదా, అప్పుడు కొంచెం ఆయనకి కొంచెం తెలుగు నేర్చుకున్నాడు ఆయన. బాబు యేసుప్రభు గురించి నీకు తెలుసా అని తెలుసండి అన్నాడండి. తెలుసు మాట చెప్పు బాబు నువ్వు అంటే. అసలు ఎంతవరకు ఈ గ్రామానికి సువార్త అందిందని ఈ పిల్లవాడిని అడిగి తెలుసుకుందామని వాడు 10 సంవత్సరాలు. తెలుసా నీకంటే? నాకు తెలుసు అన్నాడు. అయితే చెప్పు నీకు ఆయన గురించి నీకేం తెలుసు అండి? ఏం కాదండి, యేసుప్రభు బీడీలు తాగుతాడు, కళ్ళు తాగుతాడు, అందరితో దెబ్బలాడుతుంటాడండి అన్నాడు. అయ్యయ్యో, యేసుప్రభు అది ఎప్పుడు చేయదు బాబు? ఏమో మా ఊరిలో యేసుప్రభు మాత్రం అలాగే చేస్తాడు అంటే వీడు ఎవరిని చూశారు? అక్కడున్న పాస్టర్ ఒక ఆయన చూశాడు. ఆ పాస్టర్ బీడీలు తాగుతాడు, సొట్టలు తాగుతాడు, బోధ చెప్పేస్తూ ఉంటాడు. కొంతమంది సేవకులు ఉంటారండి, కొంతమంది అదంటాడు. ఆ రీతిగా ఉన్నాడని చెప్తే ఆ దేవుని సేవకుడు కొంత బాబు అలాంటి వాడు కాదు యేసుప్రభు అని ఆయనకి ఏదో కొన్ని మాటలు చెప్పు. లోకం ఏం చూస్తున్నారు?
దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు వాళ్ళు మాదిరి అయితేరి మాసిదోనియ సంఘం ఎలాంటి సంఘం అది? ఒకసారి కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనానికి రండి. దేవుని వాక్యంలో ఆ సంఘమును గురించినటువంటి వివరణ కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. ఎలాగనగా వారు బహుశ్రమల వలన మొదటి వచనం సహోదరులారా మాసిదోనియ సంఘమును అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా చదవండి. వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. ఉన్నటువంటి మాదిరి ఏంటండి? ఆ మాసిదోనియ సంఘం ఎలాంటిది? వారిని గురించి చెప్పినటువంటి మాటలు బహుశ్రమల వలన ఏం చేయబడ్డారు వాళ్ళు? పరీక్ష. విశ్వాస జీవితానికి పరీక్షలు వస్తాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టు. పరీక్షలు అంటే మనం రాసే పరీక్షలే కాదు, ఎంసెట్ను నీట్ కాదు. విశ్వాస జీవితానికి కొన్ని ఏముంటాయి? దేవుడు నిన్ను పరీక్ష చేస్తాడు. నువ్వెంతవరకు నిలబడతావు, ఎంతవరకు నువ్వు విశ్వాసంలో ఉంటావు. అబ్రహామును దేవుడు పరిశోధించాడు. నీ కుమారుని నాకు దహన బలిగా ఇమ్మని అన్నాడు. వాస్తవంగా నిజ దేవుడు నరబలి కోరేవాడు కాదు ఆయన, కానీ పరీక్ష చేశాడు. కుమారుని ప్రేమిస్తాడా, నన్ను ప్రేమిస్తాడా? దేవుని బిడ్డ ద్వారా ఈ రోజుల్లో విశ్వాసం పెరిగేటప్పుడు ప్రభు కొరిసారి పరీక్ష చేస్తాడు. ఎవరిని ప్రేమించాలి? ఆయన్ను ప్రేమించే మనసులను. అబ్రహామును పరీక్షించినప్పుడు ఆ పరీక్షలు ఏం పొందాడు అబ్రహాము? ఏం పొందాడు? ఏ కుమారుడి మీద ప్రేమ లేదా? ఉంది, కానీ దేవుని ప్రేమించాడు. మోరియా పర్వతమే తీసుకెళ్ళాడు, కత్తిని ఎత్తాడు పైకి. వెంటనే ప్రభు అన్నాడు, అబ్రహాం ఆగు. ఏమండి, నువ్వు నీ కుమారుని ఇచ్చుటకు వెనుతీయలేదు కనుక. అబ్రహాం వెనుతీయలేదు. ఒకసారి మనమైతే వెనక తీస్తాం. ఏదైనా దేవుని కొరకు కార్యం చేయాలంటే ఆయన చేయాలని ఆశపడతాం, కానీ నువ్వు ఆయన కొరకు ఏదైనా చేయాలంటే వెనక తీస్తావు నువ్వు. అబ్రహాం అలాంటి వాడు కాదు. పరీక్షించు. మాసిదోనియ సంఘము వారు శ్రమలు వచ్చినాయి. వారు శ్రమలు ఏం చేశారు? వాళ్ళు పరీక్షించబడ్డారు. శ్రమలు శోధనలు వస్తాయి. అయితే ఇందాక యెహోషువ గారు సాక్ష్యం చెప్పారు. యాక్సిడెంట్ అయ్యి శ్రమల్లో, మరణాపాయ స్థితిలో ప్రభు సహాయం చేశాడు. శ్రమల్లో సహాయం. మన శుక్రవారం కూడా చెప్పాను, సంసోను తిమ్మనాతికి వెళ్తున్నప్పుడు బొబ్బరించు సింహం వచ్చింది ఆయన మీదకి. ఏం చేశాడు? చేశాడు. సింహాన్ని చంపి పడేసి తిమ్మనాతికి వెళ్ళిపోయి తిరుగు ప్రయాణంలో 2-3 రోజుల తర్వాత ఎప్పుడు వస్తే ఆ సింహపు కళేబరములో తేనె పట్టుందట. దేవునికి స్తోత్రం. శోధనలు నీ మీదకి సింహం దాకా వస్తాయి. కుక్క దాకా రావు, పిల్లి దాకా రావు. అమ్మో, ఇంత శోధన, ఇంత సమస్య తట్టుకోలేకపోతున్నాం అనుకునే పరిస్థితుల్లో నువ్వు దేవునితో ప్రార్థన చేస్తే ఆ శ్రమల్లోనే తేనె పట్టు కనపడుతుంది. దేవునికి స్తోత్రం. తేనె పట్టు కనపడద్దండి. ఆ శోధనలోనే తీయనిదనం కనపడుతుంది. ఆ శోధనలోనే ఏదో ఒక మేలును ప్రభువు నీకేం చేస్తాడు? సమకూరుస్తాడు. అందుకే శ్రమలో త్రోసేయొద్దు. నాకంతా సుఖమే కావాలనుకోవద్దు. దేవుని బిడ్డ ద్వారా శ్రమ పెడదాం ప్రభు కొరకు. శ్రమలు రానియండి. నిలబడు ప్రభు కొరకు. నిలబడుతున్నావు ప్రభు కొరకు. చిన్న శ్రమ రాగానే చాలామంది ప్రభుని విడిచిపెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. మాకక్కరది భక్తి, మాకక్కరది ప్రభు. ఏమండి, నిలబడు ప్రభు కొరకు. మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు ప్రభు. దేవుని బిడ్డ ద్వారా దేవుని కార్యాలలో మనం చూస్తాం. వాళ్ళు పరీక్షించబడ్డారని ఉంది. రెండో విషయం ఏంటంటే చూడండి, అత్యధికంగా ఏం చేశారు? మరియు శ్రమలు వచ్చినప్పుడు సంతోషించారు. వాళ్ళు ఆనందం ఉండాలని ఏదో శ్రమల్లో ఆనందించేటువంటి వ్యక్తిగా జీవించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని కొరకు నిలబడుతున్నావా? కృష్ణా జిల్లాలో ముదినేపల్లి దగ్గర ఒక సహోదరు రక్షణ పొందింది. భర్తకు రక్షణ లేదు. వ్యవసాయం పనులు చేసేవాడు అతను. మేము వెళ్ళి అప్పుడు వాక్యం చెప్తే వినేవాడు కాదు, వెళ్ళిపోయాడు. భార్య ప్రార్థన చేస్తే కొట్టేవాడు, బైబిల్ చదువుతాడు కొట్టేవాడు.
అయినా సరే విడిచిపెట్టేది కాదు. అయినా సరే మందిరానికి వెళ్తూ ఉండేది. ఒకరోజు అన్నాడు, నేను పొలం వెళ్తున్నాను, పచ్చగడ్డి కోసుకొస్తాను, నువ్వు సరికి ఇంట్లో ఉండదు, నువ్వు ఆదివారం అది, నువ్వు ఉండకపోతే ఇదిగో గొడ్డది. నిజం జరిగిన సంగతి చెప్తున్నాను. గొడ్డది ఇదిగో అని చూపించాడు. ఒక్క దెబ్బకి నరికేస్తాను నేను అన్నాడు. వినింది ఆ మాట. వంట అంతా చేసేసింది. భర్తకి ఏం కావాలని. కొంతమంది భార్యలు ఉంటారండి, ఆ భర్తను పట్టించుకోరు, వండరు. నువ్వే వండుకో, నేను వెళ్ళిపోతాను, అక్కడ బైబిల్ పుచ్చుకో. తప్పు అది. ఇంటిలో చేసిన పని ఇంట్లో చెయ్యి, ఇంటి పని చెయ్యి, బిడ్డలను చూసుకో. అంతేగాని నువ్వే చేసుకొని వెళ్ళిపోతాను బైబిల్ పుచ్చుకొని, అలా చేయకూడదు. అన్నీ సిద్ధపరిచింది, చక్కగా తాటాకిల్దు తాళం వేసింది, వెళ్ళిపోయింది మందిరానికి. 10-2 అది. ఓ తాటాకు పాకలో ఆరాధన జరుగుతుండేది. వచ్చాడు, సరిగ్గా మంచి ఎండ తీవ్రతతో వచ్చాడు, చెమటలు కక్కుతూ వచ్చాడు. ఆ గడ్డి మోపు అక్కడ పడేసాడు, చూశాడు, ఇంటికి తాళం వచ్చిందండి. ఆ తీవ్రత ఈ తీవ్రత పెరిగిపోయింది. తీశాడు గొడ్డది. ఈ దెబ్బతో దీని పని అయిపోయింది, నరికేస్తాను ఈ దెబ్బ. కానీ గొడ్డది భుజం వేసుకొని, చొక్కా ఏమి లేదు, పంచి అది కట్టుకొని వచ్చేస్తాడు. ఎక్కడికి? ఆ చర్చి దగ్గరికి వస్తున్నాడు. మైక్లో వాక్యం వినపడుతుంది. ఆ పక్కన వాళ్ళు చూశారు. ఈ సహోదరితో ఆమె పేరు సుగుణమ్మ, సుగుణమ్మ వచ్చేస్తున్నాడు, వెళ్ళిపోయి పక్కన. అసలు కదలట్లేదు, బెణకలేదు, తొణకలేదు, అలా వింటుంది వాక్యం అంతే. ఈ పక్క వచ్చేస్తున్నాడు, దేవుని బిడ్డ ద్వారా వస్తున్నాడు. అయితే మైక్లో వాక్యం వినపడుతుంది. శద్రకు మేషకు అబేద్నెగోను అగ్నిగుండంలో పడేశాడు ఆ నెబుకద్నెజరు. పడేస్తే ఏం జరిగింది? 4వ వాడుగా ప్రభు వారితో తిరుగుతున్నాడు. వాడు వెంట్రుకలు కూడా కాలిపోలేదు. ఎవరు పడవేశారో వాళ్ళేమయ్యారు తర్వాత. వాళ్ళని పడేస్తే చనిపోయారు. ఆ మాటలు చెప్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. మైకులో వినపడుతుంది, మైకులో. ఏమండి అర్థమైంది అతనికి? ఏంటి పాస్టర్ గారు ఏదో చెప్పాడు, పడిపోయిన వాళ్ళు చచ్చిపోలేదా, పడేసిన వాళ్ళు చచ్చిపోయారా? ఇప్పుడు నేను నా భార్యను చంపడానికి వస్తున్నాను, ఆమె చచ్చిపోదా, నేను చచ్చిపోతానా? వచ్చాడు గుమ్మం దగ్గర కూర్చున్నాడు, చర్చి గుమ్మం దగ్గర. దేవుని బిడ్డతో జరిగిన విషయం చెప్తున్నాను. మీటింగ్ అంతా అయిపోయింది. పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. అయ్యగారు బాప్తిజమే నాకు అన్నాడంట. అదేంటారు బాబు, అదేంటే బాబు, ఇప్పుడే వచ్చావు, పేరు గొడ్డ తీసుకొచ్చావు భుజం. ఇందాక మన యెహోషువ గారు చెప్పినట్టు ఇస్తారా, లేకపోతే నేను చచ్చిపోతే నా సంగతి ఏంటి చెప్పు అన్నాడు. దేవుని బిడ్డ ద్వారా ఆ రాత్రే వాక్యం చెప్పి అతనికి బాప్తిసం ఇచ్చాడు. దేవుని సేవ. చప్పట్లు కొట్టి ప్రోగ్రాం వారికి. ఏమండి ఆ తర్వాత ఇద్దరు భార్య వద్ద ఎక్కువ చదువుకోలేదు, కానీ ఆ గ్రామంలో సువార్త చెప్తూ ఉండేవాళ్ళు. భయపడుతున్నావా? గొడ్డలకు భయపడుతున్నావా? కత్తికి భయపడుతున్నావా? కర్రకు భయపడుతున్నావా? బంధువులకు భయపడుతున్నావా? సమాజానికి భయపడుతున్నావా? నిలబడు ప్రభు కొరకు. శ్రమల్లో పరీక్షించబడినప్పుడు వారు ఏం చేశారు అని. మూడో విషయం ఏంటంటే వారి దాతృత్వము. చెప్పండి. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. నిరుపేదలై పేదరికంలోనే వారి జనరాసిటీ పెరిగింది. ప్రభు నాకు 2 కోట్లు ఇచ్చావనుకో, నీకు 100 రూపాయలు ఇస్తాను అనుకోవడం అది గొప్పతనమేం కాదు. పేదరికంలోనే వారి దాతృత్వం ఏమైంది? పెరిగింది దేవుని బిడ్డ ద్వారా. ఎప్పుడు దేవుని బిడ్డలు పేదవారు కాదు, నిరుపేదలు కాదు, మనం ధనవంతులు. దేవునికి స్తోత్రం. పౌలు గారు ఒకసారి రాస్తూ దరిద్రులమయ్యుండియు ధనవంతులమై ఉన్నామన్నాడు. కొంతమంది ధనవంతులయ్యుండి చెప్పండి దరిద్రత. దాతృత్వం పెరగాదు నీదో, దేవునికి ఇచ్చుటదో పెరగాదు, నువ్వు దేవుని ప్రేమించుటదో నీ దాతృత్వం పెరగాదు. ఎంత పెరిగింది? నీ దాతృత్వం పెరుగుతుందా? గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు నీకుంటే అదే గొప్పది. వెండి బంగారాల కంటే
దయ, కైండ్నెస్ నీలో ఉండాలి, జనరాసిటీ, దాతృత్వము నీలో ఉండాలి. దేవుని బిడ్డ రోజున దేవుని కొరకు నువ్వు దాతృత్వం పెరుగుతుందా నీ జీవితంలో? ప్రేమిస్తున్నావా? ఇవ్వగలుగుతున్నావా? ప్రభు కొరకు, సేవ కొరకు ఇవ్వగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో మనం ఎట్లా ఉన్నాము? దేవుని కొరకు ఎంత ముందుకెళ్తా ఉన్నాము? నేను ఒరిస్సా ప్రాంతం, సంబల్పూర్ ఆ ప్రాంతం ఎక్కువ వెళ్ళేవాడిని ఇదివరకు. సరే ఇప్పుడంటే కొంచెం తగ్గించాను నేను. ఒరిస్సా సంబల్పూర్ ప్రాంతంలో చాలా గ్రామాలు తిరిగి సువార్త చెప్పాము మేము. పాదురెడ్డి గారని ఒక ఆయన రెడ్డి, వాడు రెడ్డి కుటుంబం, వాడు 5 అన్నదమ్ములు రక్షణ పొందారు. పిఠాపురం వాడిది. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక్కడ పొలాలు అమ్మేసుకొని పిఠాపురంలో ఒరిస్సాలో కొనుక్కున్నారు. అక్కడ సంబల్పూర్కు దగ్గరగా ఒక ప్రాంతం. 5 సహోదరులు 5 ఇళ్ళు కట్టుకున్నారు. వాటి మధ్యలో దేవుని మందిరం కట్టారు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరం కట్టారండి వాళ్ళు. నేను చాలాసార్లు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాను. అందులో పాదురెడ్డి గారు అనే ఆయన ఒరిస్సా అంతా నన్ను తిప్పాడు. చాలా గ్రామం, సంబల్పూర్ జిల్లా అంతా తిప్పి ప్రతి గ్రామంలో నేను చెప్తుంటే ఆయన ఒరిస్సాలో, ఒడియాలో ట్రాన్స్లేట్ చేసేవాడు ఆ ప్రజలకి. ఒక 100 మందిని కూర్చోబెట్టేవాడు ఆ ఒరిస్సా ప్రజలని. వాళ్ళు అన్నవారు, పహలే చావల్ దియా భయా ఫిర్ యీసు మసీకో బోలో అనేవాళ్ళు. ముందు మాకేం పెట్టండి? భోజనం పెట్టండి, ఆ తర్వాత చెప్పండి. ఆ సహోదరుడు మీరు నమ్మండి, భోజనం వండుకొని 100 మందికి ప్రతిరోజు ఒక వ్యానులో పెట్టుకొని గ్రామానికి వెళ్ళి భోజనం పెట్టి అప్పుడు నేను వెళితే వాక్యం చెప్పించేవాడు. ఏమండి ఎంత దాతృత్వం అండి! దాచుకోలేదు, పెట్టాల్సిందే. ఏదో ఒక విధంగా సువార్త చెప్పాలి వీళ్ళకి. ఏమండి ఈరోజు మీకు చూస్తే చాలా గ్రామాలు మందిరాలు కట్టబడినాయి, అక్కడ రక్షణ పొందారు. ఒరిస్సా మామూలు మనవాడు కాదు, ఆంధ్రవాడు కాదు, ఒరిస్సా వాళ్ళు. దాతృత్వం ఏమైనా పెరుగుతుందా? నీ సువార్త ద్వారా, లేక నీ దాతృత్వం ద్వారా దేవుని కొరకు ముందుకు సాగిపోయి ఉండదు. నేను ముగింపులోకి వస్తున్నాను. మాసిదోనియా సంఘము అంత ఉన్నత సంఘము. పేదరికం అడ్రాదు వాడు దేవుని ప్రేమించే విషయంలో. కొంతమంది వాడు నేను పేదవాదనండి, నేను పేదోడినండి, పక్కన పెట్టండి అవి. దేవుడు నిన్ను బలపరిచేవాడు ఉంటాడు. కాబట్టి చివరిగా ఏం చెప్పారు చూడండి తెస్సలోనిక పత్రికలో, మీరు మాదిరి అయితిరి ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. వీళ్ళు తీసుకెళ్ళి దేవుని వాక్యాన్ని ఏం చేశారండి? మ్రోగించారట. ఎక్కడ మోగించారు? బ్యాండ్ మేళం కాదు మోగించింది, డప్పులు కాదు మోగించింది. దేవుని వాక్యాన్ని మాసిదోనియాలోను అకయలో. మాసిదోనియా గ్రీసు దేశంలో ఉంది. మాసిదోనియా తెస్సలోనిక అనే చిన్న ఆసియాలో ఉంది. అంత దూరం వెళ్ళి వారు దేవుని వాక్యాన్ని ఏం చేశారు? మోగించారు. రక్షణ పొందిన సోదరి సోదరుడా, దేవుని వాక్యాన్ని తీసుకెళ్తున్నావు ఎక్కడికైనా? నీ బంధు చుట్టాలింటికి వెళ్తారు మన స్త్రీలు, అన్నీ సర్దుకుంటారు, బైబిల్ ఉండదు అంటారు. మా తోడుకోడలు ఉంటుంది బైబిల్, అక్కడ తప్పు. నువ్వెక్కడికి వెళ్ళినా దేవుని వాక్యాన్ని మోసుకెళ్ళు, చెప్పు సువార్త, అందించు సువార్త. దేవుని కార్యాలు నెరవేర్చే వారంగా మనం ఉండాలి. మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ఏం చేయండి? ప్రకటించండి. ప్రకటిస్తున్నావు ఎవరికైనా? చెప్తున్నావు ఎవరికైనా? అనంతపురంలో ఒకసారి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉండేవారు, ఆయన సాల్మన్ రాజు ఆయన పేరు. మేము అనకాపల్లిలో సేవ చేసే రోజుల్లో మరి రక్షణ పొందాడు ఆయన. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆయన, పోలీస్ ఆఫీసర్, సిన్సియర్ ఆఫీసర్ ఆయన. అనంతపురంలో ఆయన డ్యూటీ చేస్తున్నప్పుడు, డ్యూటీ చేసేవాడు సాయంకాలం కాగానే బైబిల్ పట్టుకొని గ్రామాలకు తిరిగి సువార్త చెప్పేవాడు. దేవునికి స్తోత్రం. ఒకరోజు ఆ డిపార్ట్మెంట్లో
అందరూ ఆయన మీద ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఎస్పీ గారికి కంప్లైంట్ చేశారు, ఇదిగో సాల్మన్ రాజు మత ప్రచారం చేస్తున్నాడు ఎస్పీ గారు అని కంప్లైంట్ చేశారు చాలామంది సాల్మన్ రాజు గారి మీద. ఒకరోజు ఎస్పీ గారు పిలిచాడు ఆయన, సాల్మన్ రాజు నీ గురించి వింటున్నాం మేము, మీరు ఏదో మత ప్రచారం ఎక్కువగా చేస్తున్నారంట, అందరూ చెప్తున్నారు అసలు సంగతి. ఇప్పుడు ఏం చెప్పాడు తెలుసా? ఎస్పీ గారు చెప్పాడంట, అయ్యా దొరగారు, నేను చేసే మత ప్రచారం మీరు కూడా వినాదండి అన్నాడు. నేనేం చెప్తున్నాను వినండి మీరు అని ధైర్యంగా నిలబడి, నేనేం చెప్తున్నానండి అయ్యా, దొంగతనం చేయొద్దు అంటున్నాను, త్రాగొద్దు అంటున్నాను, వ్యభిచారం చేయొద్దు అంటున్నాను, నరహత్య చేయొద్దు అంటున్నాను, ఇదేనా నేను చేసే ప్రచారం అన్నట. చప్పట్లు కొట్టి ప్రారంభించాను. అప్పుడు ఎస్పీ గారు వాళ్ళందరూ పిలిచాడంట, ఏమయ్యా ఇదంటాడు మన డిపార్ట్మెంట్కి అవసరం కదా, మన లా అండ్ ఆర్డర్ ఏంటి, ఇదే కదా చేయొద్దని చెప్తున్నాం. ఈయన చక్కని ప్రచారం మళ్ళీ చెప్పాడట, ఇంకొకసారి ఈయన మీద కంప్లైంట్ చేశారా మీ సంగతి ఏంటో తెలుస్తున్నా అంట, సాల్మన్ రాజు ఇంకా ఎక్కువ చేయన్నా అంట. ఈరోజు చాలామంది ఇదేదో మత ప్రచారం చేస్తారు. మత ప్రచారం ఇది దేవుని మాటలు, హృదయాలను మార్చే మాటలు, కుటుంబాలను మార్చే మాటలు చేస్తున్నావు. సువార్త దేవుని కొరకు నువ్వు ముందుకు వెళ్ళాలి. మురిగించు దేవుని వాక్యాన్ని, నీ దగ్గరే కాదు, నీ బంధువులకు చెప్పు, నీ స్నేహితులు చెప్పు. ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తాను. కాకినాడలో ఒక స్టాఫ్ నర్సు ఒక ఆమె ఉండేది. ఒకసారి నాతో మాట్లాడుతూ, అప్పుడు కాకినాడలో ఇక్కడ రాజమండ్రి రాకముందు చెప్పింది, అయ్యగారు మా ఊరిలో ఒంగోలు దగ్గర ఒక ఊరు వాడిది, వాక్యం మా బంధువులు చాలామందికి రక్షణ అంటే తెలియదు, మీరు వచ్చి దేవుని మాటలు చెప్పి 3 రోజులు మీటింగ్స్ పెడతానంది. సరే మేము డేట్స్ ఇచ్చాం, ఇంకొక దేవుని సేవకుడు నేను డేట్స్ ఇచ్చామండి. ఒంగోలు దగ్గర మీరు ఒంగోలుకి వెళ్తుంది అమ్మనబ్రోజ్ అని ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది, దాని దగ్గరలో ఒక ఊరు. కాకినాడ జనరల్ హాస్పిటల్లో ఆ రోజుల్లోనే స్టాఫ్ నర్సుగా పనిచేసేది. వెళ్ళిపోయింది, 4 రోజులు సెలవు పెట్టింది ఉద్యోగానికి, వెళ్ళిపోయింది. మేము డేట్స్ ఇచ్చాం కదా, బంధువులు అందరికి వెళ్ళింది. ఆమెకి ఎంతమంది బంధువులు స్నేహితులు ఉన్నారో అందరినీ పోగు చేసింది. కొంతమంది అన్నారట, అమ్మ మరి మేము రావాలంటే మాకు ఛార్జీకి డబ్బులు లేవు, బస్సు ఛార్జీలు లేవు అంటే, నేను ఇస్తాను రండి. కొంతమంది అయితే బట్టలు లేవు, మాకు సరైన బట్టలు, అక్కడ రావాలి మీటింగ్ అంటే బట్టలు నేను కుట్టిస్తాను రండి. మీరు నమ్మండి దేవుని బిడ్డ ద్వారా 500 మందిని పోగు చేసింది ఆ సహోదరి. ఏం చెప్పింది తెలియదు, ఎంత డబ్బు ఖర్చు పెట్టిన తెలియదు. మీటింగ్లకు వచ్చి 3 రోజులు జరిగిన మీటింగులు దేవుడు అద్భుతంగా ఆ ముందు ఒక మాట చెప్పింది, నేను పెట్టిన ఖర్చుకి, నా డబ్బుకి 2 ఆత్మలు రక్షించబడితే చాలండి అయ్యగారు అంది. మీటింగ్ అంతా అయ్యాక 50 మందికి బాప్తిసం ఇచ్చాము. దేవుని స్తోత్రం. ఈరోజు అక్కడ సేవ జరుగుతూ ఉందండి. డబ్బులు దాచుకుంటే ఆమె ఉండదు బ్యాంకులో, ఆమె స్టాఫ్ నర్స్, ఆమె ఖర్చు పెట్టింది. కానీ 1000 రూపాయలు ఆ రోజుల్లోనే ఖర్చు పెట్టింది. చేయగలుగుతున్నావా? నీ ధనాన్ని ఖర్చు పెడుతున్నావా? నీ సమయం దేవునికి ఇస్తున్నావా? దేవుని పని చేస్తున్నావా? చెయ్యి దేవుని పని. ఏమో ఎంతకాలం ప్రభుత్వం తెలియదు. నేను ఎప్పుడు అదే ప్రార్థన చేసుకుంటా, ప్రభువా ఈ లోకంలో నా జీవితం ముగించబడక ముందు ఇంకా కొందరినైనా మీదకు తీసుకురావాలి. ఇదే నా గురి, నా ఆశ. ఏదో బిల్డింగ్ కట్టేయాలి, చేయాలి, చేయాలి, మా ఆశ ఏమి లేదు. జాన్వెస్సీకరైన మేమైనా ఎందుకండి ప్రయాస? ఎందుకు దేశాల పాటు తిరగడం ఏంటి? తెలియక చాలామంది జాన్వెస్సీ గారు అమెరికా వెళ్ళాడు ఏదో అనుకుంటారు, అపోహలు. సువార్త చెప్తాను, రాత్రులు నిద్ర ఉండదు, ప్రయాణాలు దాటిదు. ఎందుకు? ప్రభువా నన్ను వాడుకో అని చేద్దామా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. తెస్సలోనిక సంఘము ఎంతగా వర్ధిల్లింది. ఒకసారి లేచి నిలబడండి. ప్లీజ్ స్టాండ్ ప్లీజ్. 2 చేతులు పైకెత్తుతాము. దేవా నన్ను బాధపరచండి, నీ వాక్యమును అంగీకరించే జీవితం నాలో తీసుకోండి. వెర్రవిగుచున్న దుష్టత్వాన్ని విడిచిపెడదాం ప్రభు కొరకు. రక్షణ అనుభవంలో, నిత్య జీవార్థమైన వెలుగులో నడుచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఆయన మన ప్రేమిస్తున్నాడు. యేసయ్య యొక్క వెలుగులో నడుచుదామా?
ప్రేమ కలిగి నడుచుకుందామా? మాదిరి జీవితం నాకు ఇవ్వండి ప్రభా. నా ఫ్రెండ్స్, నా స్నేహితులకు నేను మాదిరిగా జీవించాను. నీ బిడ్డలుగా బ్రతకాలి ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేద్దాం. సువార్త సత్యాన్ని మోసుకెళ్ళు ఎక్కడికి తిన్నప్పటికీ దేవుని కొరకు నిలబడదాం. ఆయన మన ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కనికరం కొరకు సాగిపడదాం. దేవుని కొరకు మన జీవితాన్ని సమర్పించుకుందాం.